ఏమో తెలంగాణ అంటే ఎవరికి ఇష్టం లేదు. సహజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, చాలా ఉపన్యాసాలు ఇస్తుంటారు. వేదిక మీకు మా డప్పు రవి దబిడ్డ దివ్య నువ్వు రా. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వేదిక మీద నుంచి. ఏం చెప్పదలుచుకున్నా అంటే, జహాంగీర్ అన్న చనిపోతే సంతాపాన్ని తెలియజేయడానికి చాలా మంది వచ్చినాం. అసలు ఒక పాటకాడు పాడని ఎందుకు ఎక్కుతుండ? అసలు మంత్రాలు చేసే బాబా ఆయన 102 ఏళ్ళు బతికితే పాటలు పాడే జహాంగీర్ మాత్రం నిండా 60 ఏళ్ళు లేక ముందుకే సమాజంలో చచ్చిపోతుంటాడు. ఎందుకు ఇది, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన విషయానికి వచ్చినప్పుడు నేను ఒక థియరీ రాసుకున్నాను. ఏం రాసుకున్నా అంటే, మా కోదారి సీనన్న, మా అభినయ సీనన్న, మా అంబటి వెంకన్న, మా చెరుకు సుధాకర్ అన్న, మా ఆలేరు విజయక్క, మా మందుల కృష్ణన్న, మంచి రైటర్ మా రాచకొండ రంగన్న, ఇట్లా చాలా మందిని చూస్తుంటే నాకు అనిపిస్తుంటది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, చాలా బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. రంగన్న, కృష్ణన్న, మీరు ముందరికి వస్తే మీకు ముచ్చట చెప్తాను. తప్పుగా అనుకోకుర్రి, ఇట్లే మాట్లాడతా, ఇట్లనే ఉంటా. తప్పుగా అయితే అనుకోకుర్రి. మీరు ముందరికి వస్తే మీతో మాట్లాడతారు 2 నిమిషాలు. ఇష్టం కదా? ఎందుకు అనంటే, ఒక కార్పొరేట్ మీటింగ్ అయితే చాలా మైకులు ఉంటాయి, చాలా కెమెరాలు ఉంటాయి, చాలా మంది విలేకరులు ఉంటారు. కానీ వ్యవస్థలో వాస్తవాన్ని పలికేటువంటి మనిషి చచ్చిపోతే మాత్రం చాలా తక్కువ మంది కనపడతారు. మన కెమెరాలే ఉంటున్నాయి, ఈ మీడియా కానట్టున్నాయి బహుశా నాకు తెలిసి కాదు. కానీ మీరు మీడియన్ గైడ్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యి తప్పు అనుకోకరి. ఐఎమ్ సారీ, నేను ఇట్లా చెప్తున్నందుకు సారీ. నేనేమంటున్నానంటే, మనం ఊరు ప్రపంచానికి చెప్పకపోతే మనకు ఊరు పట్టించుకో. పాటలు పాడేటోళ్ళు అంటేనే పూటకెళ్ళేనోళ్ళు, పాటలు పాడేటోళ్ళు అంటేనే పూటకెళ్ళేనోళ్ళు. మా అమ్మ, మా గురువు, మా పెద్దన్న చెరుకు సుధాకర్ అన్న, నేను చిన్న ఉన్నప్పటి నుంచి అన్నతో కలిసి నడిచిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, జహాంగీర్ అన్న నేను 30 ఏళ్ల పరిచయం. నా పెళ్లి కాకముందే ఈ భువనగిరి ప్రాంతం, ఆలేరు ప్రాంతంలో నేను ఇక్కడ ఆర్గనైజేషన్ పెట్టి వచ్చినప్పుడు, జహాంగీర్ అన్న పరిచయం అయినప్పుడు, మేము ట్రేడ్ యూనియన్ లో పనిచేస్తున్నప్పుడు అన్న ప్రజానాట్య మండలిలో పనిచేసేది. అట్లా పరిచయంగా ఆ విధంగా పరిచయం కొనసాగకుండా తర్వాత కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసుకుంటూ గ్రామాన తిరిగినాం. తిండి లేకున్నా అందులో ఢిల్లీ లలితతో అక్క స్విమ్మింగ్ మిల్లులో పనిచేసేది. నేను అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్క డ్యూటీ వేసుకొని ఇంటికి వచ్చేది. నేను ఇంటికి పోయేసరికి అక్క నేను కూడా కలిసి తిరిగిన ప్రోగ్రాం చాలా ఉన్నాయి. కలిసి తిరిగినాము, కలిసి పాటలు పాడినాము. జహాంగీర్ అన్నతో మా ఇంటికి వస్తే అక్క బావా అని, ఫస్ట్ బావా అక్క అని కాళ్ళు మొక్కిన తర్వాతనే మా ఇంట్లోకి ఎంటర్ అయ్యేవాడు జహాంగీర్ అన్న. మాకు చిన్న కార్యక్రమం మా ఇంట్లో జరిగితే, మా ఇంట్లో మా తల్లి నలుగురికి బట్టలు పెట్టిండు. నేనే నీకు అన్నని, నా తోడబుట్టిన అన్నగా నేను చూసుకున్నా. అన్న ఒకప్పుడు అన్నాడు కదా, నేను చనిపోతే నువ్వు పాటలు పాడతావా అక్క, నాకు నవ్వులు పాటలు పాడతామా విజయాక్క అని కూడా అడిగింది. కానీ నేను పాడలేని స్థితిలో ఉన్నా కూడా అన్న మీద పాట పాడాలి, ఆ మాట నేను అనేసి తమ్ముడు సుఖరామసే తమ్ముడు తీసుకెళ్ళి నేను పాడలేను తమ్ముడు అన్నా కూడా, ఎందుకంటే చాలా బాధ అవుతుంది అన్న కోసం. నేను పాడలేను తమ్ముడు, నువ్వు పాడాలక్క, ఖచ్చితంగా నువ్వు పాడాలనేసి నన్ను తీసుకెళ్లి స్టూడియోకి పాడించింది. ఎందుకంటే అన్నకు నాకు చాలా అనుబంధం ఉంది. ఈ భువనగిరి తుర్కపల్లి ప్రాంతంలో చాలా తిరిగినాం. ఒక కరీంనగర్ పోయి మేము ప్రచారానికి పోయి వస్తుంటే మధ్యలో చీపు ఖరాబ్ అయింది. మధ్య రేతిని కాడ 1 గంట ప్రాంతంలో అన్న ఏందన్నా మనకి కర్మ అంటే, మనకు సచ్చినప్పుడే పోతే ఈ కష్టాలు అన్నాడు.
కానీ కష్టాలు ఎడగొట్టుకొని పోయిండన్నా. అన్నా నువ్వు ఎక్కడున్నా ఏడవున్నా నీ ఆత్మకు శాంతి కలగాలి. నువ్వు చాలా మంది ప్రజలని గుండెల్లో స్థానం సంపాదించుకొని పోయిన ప్రజలలో నీకు ఈ స్థానం ఇట్లనే ఉంటది. నువ్వు మనశ్శాంతిగా ఉండాలి, నీ ఆత్మ శాంతిగా ఉండాలని కోరుతూ జై తెలంగాణ. వేదిక ఉన్న పెద్దలకు, ముఖ్యంగా అందులో ఉన్నటువంటి జయంగీర్ సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్న మరి రంగయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి, అనేక మంది కళాకారులు ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే కూడా కష్టం కానీ పెద్దలు రామచంద్రన్న గారు, అదేవిధంగా అభినయ్ శ్రీనివాస్ గారు, కళ్యాణ్ శ్రీనివాస్ గారు, మల్లన్న గారు, ప్రతి ఒక్కరికి పేరు మీద మా NHPS రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు సంతోష్ నాయక్ గారికి, భిక్షు నాయక్ గారికి చెప్పిన కొదార్ శ్రీనివాస్ చెప్పిన తమ్మి, అట్లాగే పత్తిపాటి రమణాకర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న కళాకారులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నేను ముందుగా మాట్లాడతాను. ఎందుకన్నా అంటే వాస్తవంగా దేశపతి శ్రీనివాస్ గారు ఇక్కడ రావాలనుకున్నారు, కానీ వారు సరే అనుకోని కారణాల వల్ల వారు రాలేదు. వారు రాసిన జయంగీర్ మీద రాసిన ఒక కథనాన్ని చదవాలనే ఇంట్రెస్ట్ తోని నేను ముందుగా మాట్లాడతా అని చెప్పిన. నేను వచ్చినప్పుడు నా సెల్ ఫోన్ లో ఛార్జింగ్ 20% ఉండే, ఇప్పుడు 8% వచ్చిన రేర్ ఛార్జింగ్ అయిపోతుందని నేను మాట్లాడతాను. అంతకు మించి ఏం లేదు, మొత్తం అయిపోయేదాకా నేను ఉంటా, కార్యక్రమం అయిపోయేదాకా ఉంటా. జయంగీర్ నాకు తమ్ముడు లాంటి వాడు, మొదటి నుంచి కూడా మరి 2001 నుంచి మాత్రమే నాకు పరిచయం. కానీ దేశపతి జయంగీర్ 2001 కాదు, అంతకు 15 సంవత్సరాల నుంచే అతను కళాకారుడిగా మరి రాష్ట్రం అంతా తిరిగి తన గొంతును వినిపించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజలు బాగుపడాలనే సంకల్పంతో ముందుకు పోయినారు. కాకపోతే నేను మాట్లాడే కంటే ముందు ఒక 2 విషయాలు, నేను వేదిక మీద గమనించిన విషయాలు 2 విషయాలు మీద చెప్పదలుచుకున్నా. ఇందాక శంకర్ అనే వ్యక్తి బాగా పాట పాడింది. ఏం శంకర్? మాపల్లె శంకర్. మాపల్లె శంకర్ పాట పాడుతుంటే నాకు సాయి చంద్ గుర్తొచ్చిండు. బ్రహ్మాండంగా పాడిండు. ఆర్తి జయంగర్లో కూడా ఉండేది. అతనికి బాగా ఆత్మీయత ఉండేది. ఎవరితో మాట్లాడినా, ఎక్కడ కార్యక్రమాలకు వెళ్ళినా అందరితో ఆత్మీయంగా మాట్లాడి అందరితో సంబంధాలు పెంచుకొని మళ్ళీ జయంగీర్ అనేది మర్చిపోకుండా అట్లా నడుచుకునేవాడు. ఆ వినయ విధేయత. మరి ఇందాక ఇంకొక మాట కూడా చెప్తా, ఎప్పుడు కూడా ఇందాక రామ్ నరసింహ అనే వ్యక్తి పాట పాడినట్టున్నారు. దాదాపు 40 నిమిషాలు మైక్ పట్టుకుండు. 40 నిమిషాలు మైక్ పట్టుకుండు. తమ్ముడు మీరు ఒక మాట అన్నారు, పాట పాడితే పల్సం అయిపోయినామా, ఆట ఆడితే అలసైపోయినామా అని మాట్లాడిండు. తమ్ముడు నేను ఒక మాట చెప్తా, ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయదు. ఒక గ్లాస్ లో సగం నీళ్లుంటే నీళ్లు ఇన్నున్నాయని అనుకోవాలి, కానీ ఖాళీ ఉన్న గ్లాస్ వైపు మనం చూడొద్దు. మనం చూడాల్సింది ఉన్న నీళ్లను చూడాలి. ఈ రోజు జయంగీర్ గారి మీద ఆప్యాయతోని, అభిమానంతోని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మరి జయంగీర్ అన్నను మరి తలుచుకోలే కదా ఉన్నారు. ఎంత ఓపికగా ఉన్నారు, ఎంత ఎండ కొడుతుంది, ఎంత వేడిగా ఉన్నది, అందరికీ చెమట పట్టింది. అయినా ఓపికగా కూర్చున్నారంటే రామనరసయ్య గారు మీరు వీళ్ళందరినీ అభినందించాల్సింది పోయి ఎవరు రాలేదనే నిష్ఠూరం అనేది ఎప్పుడు కూడా మన పాటలలో రాకూడదని చెప్పి నేను తమ్ముడిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చిన్న వయసు నీది, చాలా చిన్న వయసు నీది, భవిష్యత్తు చాలా ఉంది. నీకున్న టాలెంట్ ని పెంచుకోవాలి, నీకున్న టాలెంట్ 10 మందికి పంచాలనే ఆలోచన ఉన్నప్పుడు అందరినీ పాజిటివ్ గా చూడాల్సిన ఒక ఆలోచన మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉండాలి తప్ప డిసప్పాయింట్ కావద్దు, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు. మనం ఎంత సేవ చేసినా సేవ చేయించుకునే వాళ్ళు ఉంటారు కానీ మళ్ళా కలిసే వాళ్ళు ఉంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి తమ్ముడు. ఒక జయంగీరే కాదు, ఎవ్వరు అమరులైనా, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవ్వరు అమరులైనా, భారతదేశానికి స్వాతంత్రం సాధించడం కోసం ఎంతమంది అమరులైనా ఒక్కరోజు నడుచుకుంటారు, 2 రోజులు నడుచుకుంటారు, 3 రోజులు మర్చిపోతారు. కానీ మనం భావితరాలకు తెలియజేసే విధంగా మీ కళాకారుల వల్లనే, మీ కవుల వల్లనే, మీ కళాకారుల వల్లనే భావి భవిష్యత్తు తరాలకి మన వాళ్ళ గురించి చెప్పే అవకాశం మీకు మాత్రమే ఉంటుందని మాట మీకు గుర్తు చేస్తా ఉన్నారు. నా అనుభవంతో చెప్తున్న మాట. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు గులాబీ జెండా పట్టినప్పుడు ఆ పార్టీలో నేను కూడా
ప్రైవేట్ ఉద్యోగం మానేసి సరే మా వారి ప్రోద్బలంతో మరి ఏదో ప్రజాపతి అవకాశం వచ్చిందని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేయించి మరి నేను ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాకు కేసీఆర్ గారి లక్ష్యం, కేసీఆర్ గారి మరి వ్యూహం ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఉద్యమంలో కొనసాగాలని ఒక సంకల్పంతో నేను వారి వెంట నడిచిన. సరే అదృష్టం బాగుంది, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. నేను సేవ చేసిన ఆ తర్వాత 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు మరి పదవి లేకపోయినా ఇప్పటికి కూడా గ్రామాలలో ఎక్కడ ఎవరు పిలిచినా పోతున్నా వస్తున్నా నేను గమనించిన విషయాన్ని చెప్పాలంటే మాలాంటి ప్రజాపతులు లేకుంటే ఉద్యమకారులు సుధాకర్ అన్నను ఎవరైనా కానీ వేదిక మీద ఉన్న రమణాకర్ గారు రంగన్నను ఎవరైనా మాట్లాడుతుంటే మాటల మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటది, పాట మీద ఆట మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది. ఒక ఉద్యమం సాధ్యమైందంటే ఆట వల్ల పాట వల్లనే సాధ్యమైందని మాట ఒప్పుకోక తప్పదు. మీరు గమనించిందో లేదో కేసీఆర్ గారు బహిరంగ సభలో కూడా కళాకారులు లేకపోతే ఆ బహిరంగ సభ స్టార్టే కాదు. ఎందుకంటే ఆ శక్తి పాటకున్నది, ఆ శక్తి ఆ కవితకున్నది, ఆ శక్తి ఆటకున్నది. ఏది సాధించాలన్నా ముందు ఆట పాట ఉండాల్సిందే. ఆ తర్వాతనే మాట ఉంటేనే అది చెవులకింపుగా ఉంటది, లేకపోతే ఉండదు. సో మీ పట్ల మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే మాట ఎప్పుడు మాట్లాడద్దని రామ్నర్సీ అన్నందుకే నేను ఇంతసేపు చెప్పినా గానీ ఇక్కడ ఉన్న కళాకారులంతా కూడా చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శించడానికి కొందరికి అవకాశం వస్తుంది, కొందరికి అవకాశం రాకపోవచ్చు. అయినప్పటికీ నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే టాలెంట్ ఉండే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరైతే ఐఏఎస్లు రాలేదు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు. కానీ నిరాశ పడకుండా ముందుకు సాగుతున్న యువతకి మనం ప్రేరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప మనమే నిరసించిపోతే భవిష్యత్ తరాలకు ఏం ప్రేరణ ఇస్తామనే మాట మనం మనం ఆలోచించుకొని ముందుకు పోవాలని చెప్పి మరి మీ అందరికీ తెలియజేస్తూ మరి నేను పెద్దగా మాట్లాడను. జయంగీర్ గురించి పెద్దగా చెప్పాల్సింది మీ అందరూ ఆల్రెడీ చెప్పుంటారు, చాలా మంది మాట్లాడినట్టు నేను రాకముందు కూడా. కాకపోతే దేశభక్తి శ్రీనివాస్ గారి వ్యాసంలో జయంగీర్ గురించి నాకు తెలిసిన దానికంటే ఎక్కువగా చెప్పారు. సో ఆ వ్యాసాన్ని నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. జగన్ పాటల సైరన్ జయంగీర్. తెలంగాణ మనదేశ ఉద్యమ తొలిపొద్దులో నిర్బంధాలను నిశ్శబ్దాలను చీల్చుకుంటూ మోగిన జంగ్ సైరనే జహంగీర్. లాకప్పు హింసలకు వినకుండా, లాటి దెబ్బలకు బెదరకుండా పోరు జెండాల నిఠారుగా నిలిచిన నిజమైన పాటగాడు జహంగీర్. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల కింద భువనగిరి గడ్డకు చింతలో ఉన్న తుర్కపల్లి నిరుపేద ముస్లిం కుటుంబంలో నిలవంకై పుట్టిండు జహంగీర్. ఉగ్గుపాల వయసు దాటగానే ఉద్యమాల పాటకు దగ్గరైండు జహంగీర్. బతుకు తెరువు కోసం తండ్రి నడిపే హోటల్లో చాయ్ గిలాసాల చప్పుళ్లలో జహంగీర్ తన బతుకు సంగీతాన్ని కనుక్కున్నాడు, తన పోరు పాటను శృతి చేసుకున్నాడు. 3వ తరగతి దగ్గరనే చదువు ఆగిపోయినా జహంగీర్ పసిగొంతులో పాట మాత్రం పదునెక్కింది. ఆ పేద హోటల్ చెక్క టేబుళ్ల మీద చిన్నారి చేతులతో వేసిన తాళాలే తర్వాతి కాలంలో విప్లవాల దరువులై మోగినాయి. తెలంగాణ నేలతత్వాన్ని పుణికిపుచ్చుకున్న జహంగీర్ కు పాట అంటే వినోదం కాదు, ఒక విప్లవం. పాట అంటే ప్రజల వైపున నిలబడే సమర సంగీతం అనే సోయి చిన్నప్పటి నుంచే జహంగీర్ కు ఉన్నది. 14 ఏళ్లకే ప్రజానాట్య మండలిలో డప్పు దరువై జహంగీర్ అభ్యుదయ గీతమై ఊరూరు తిరిగిండు. వాసాల మరి నుంచి పీగుళ్ల దాకా రూతలూగించిండు. 1998లో తన వయసు 27 ఏళ్ళు అయినప్పటికీ మరి తను చేరుకున్న దశ ప్రజానాట్య మండలి పరిమితులను అర్థం చేసుకుని ఆ చిన్న దశలోనే ప్రజానాట్య మండలి పరిమితులు అర్థం చేసుకున్న జహంగీర్ సమైక్యవాదంతో విభేదించి తెలంగాణ ఉద్యమ భూమిక మీద అడుగుపెట్టిండు. తుర్కపల్లి బిడ్డైన జహంగీర్ అప్పటి నుంచి గజ్వేల్ మట్టిలో గానగంధమై పరిమళించిండు. గజ్వేల్ ప్రెస్ క్లబ్, మంజీరా రచయితల సంఘం వేదికలపై ఆలుగా ఆడుతూ పాటలు పాడుతూ అందరినీ ఆకర్షించిండు. జహంగీర్ కు వెన్నుదన్నగా నిలిచింది జర్నలిస్టుల యూనియన్. దాని అధ్యక్షుడు విరాహత్ అలీ. అప్పటికే విప్లవ పాటలు చైతన్యం ఉన్న గజ్వేల్ సత్తయ్య సారు మిర్యాలగూడ నుంచి వచ్చి గజ్వేల్ లో అనుబంధం పెంచుకుని షేక్ బాబాలతో జహంగీర్ కు
జిగిరి దోస్తానా ఏర్పడ్డది. తరచుగా సిద్దిపేటకు వచ్చే జహంగీర్ కు సిద్ధారెడ్డి సారు పెద్ద స్ఫూర్తి. నాతోని పేరు దేశపతి శ్రీనివాస్ గారితోని ప్రేమపూర్వకమైన దోస్తి. మేము వాళ్ళందరూ కలిసి ఎన్నో సభలలో ఆడి పాడినారు. 1998 నేను ఇంతకుముందు చెప్పినాను, జహంగీర్ నాకు 2001 నుంచి తెలుసు. అంతకు 15 ఏళ్ల క్రితం నుంచి అతను మరి జన సేవంతిలో తిరుగుతూ ఆటలు పాటలు పాడుతూ జనాన్ని చైతన్యపరిచిన వ్యక్తి జహంగీర్. 1997లో సిద్దిపేటలో తెలంగాణ చైతన్య వేదిక ఆవిర్భావ సభలో బెలిలలిత, జహంగీర్, మరి షేక్ బాబా, అలాజ్పూర్ కిషన్, నందిని భగవాన్ రెడ్డి, వేమగంటి శ్రీనివాస్ కలిసి పాటలే కాక చిన్న చిన్న స్కిట్స్ ద్వారా కూడా మరి సాంస్కృతిక ప్రదర్శన ఒక అద్భుతమైన అపురూపమైన మరి విషయం, అప్పటి విషయం. వాస్తవంగా ఇందాక వీళ్ళు పాట పాడుతుంటే నాకు గుర్తొచ్చింది, మన శ్రీనివాస్ గారు పాడుతూ బొంబాయి పోతున్న మాయమ్మ అనే పాట చెప్పినారు. జహంగీర్ ఆ పాట పాడుతుంటే సభలో కూర్చున్న వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అంత బ్రహ్మాండంగా పాడు జహంగీర్, ఏడుపు వచ్చేది వినేవాళ్ళు. తెలంగాణ జనసభ ఆవిర్భావంతో దానికి అనుబంధంగా తెలంగాణ కళా సమితి స్థాపనలో కీలకమైన భూమిక పోషించిండ్రు జహంగీర్. మరి ప్రజాకళ మండలిలో పుట్టుకలోను పెరుగుదలలోనూ తన వంతు పాత్ర పోషించిన జహంగీరు అలుపెరగని రాగమై తెలంగాణ 10 జిల్లాలను అల్లుకున్నాడు. అమరగాయని బెలిలలితతో కలిసి గజ్జెకట్టి ఆడిన జహంగీర్ ఏ కత్తులైతే లలితక్కను ప్రాణాలు తీస్తాయో అవే కత్తులు తన గొంతు కోయడానికి కూడా కాచుకొని కూర్చున్నాయని తెలిసినప్పటికీ వెనుకంజ వేయలేరు జహంగీర్. ప్రాణహాని ఉందని తెలిసిన పాటను విడవలేరు జహంగీర్. లౌక్యమై లోకమైన లోకంలో నిజమైన నికాసైన జనగాయకుడు మన జహంగీర్. అందుకే లాకప్పులో చిత్రహింసలు అనుభవించినా కూడా తన దేహంపై పడిన ప్రతి దెబ్బ ఒక కొత్త పాటై పురుడు పోసుకున్నది. జహంగీర్ కేవలం గాయకుడే కాదు, ఒక అద్భుతమైన నటుడు కూడా. వెంగురోడ్డు మౌసాల రంగుల నాటకంలో భూమి కోల్పోయి పిచ్చోడి పాత్ర పోషించిన రైతు బిడ్డ పాత్రలో జీవించిండు జహంగీర్. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిండు జహంగీర్. తన ప్రాణం కంటే విన్నగా ప్రేమించిన కొడుకు ముక్కుపచ్చలని ముందే మృత్యువాత పడితే గుండె చెరువై దుఃఖాన్ని ఉద్యమ బాటలతోనే ఊరడించుకున్నాడు జహంగీర్. టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొన్నది. ఒక ప్రజా వెలువ ఉప్పొంగింది. ప్రతి గాయకుడు గాయక గొంతు ముడివిప్పిన కోయలై తెలంగాణ చేసిండ్రు. మరి మన జహంగీర్ కూడా పురువిప్పిన నునులై ఆడి పాడే క్రమంలో కేసీఆర్ గారి అభిమానాన్ని చూరుకొన్నాడు. మరి కేసీఆర్ ప్రశంసను తన మనసులో పదిలంగా దాచుకున్నాడు. తెలంగాణ ధూమ్ధామ్ సభలు వెల్లువలా జరుగుతున్న సందర్భంలో గజ్వేల్ ప్రెస్ క్లబ్ పూనికతో జరిగిన తెలంగాణ హల్చల్ బహిరంగ సభలో గద్దర్తో కలిసి వేదిక పంచుకున్నాడు మన జహంగీర్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక సాంస్కృతిక సారథి తెలంగాణ రాష్ట్రం అవతరించినాక సాంస్కృతిక సారథి కొలువులో కొద్దిగా నిమ్మలపడ్డాడు గాని అంతలోని చక్కెర బీమార్ వచ్చి తన శరీరాన్ని తోల్చడం ప్రారంభించింది. అయినా గాయకుడిగా తన బాధ్యత ఎన్నడూ మరవలేదు. ఎక్కడ ఏ ఉద్యమకారుడు అమరుడైనా అక్కడికి వెళ్లి తన పాటతో కన్నీటి నివాళులు అర్పించిండు జహంగీర్. పాటని ఊపిరిగా భావించి కొత్త పిల్లలకు వారసత్వం పంచే ప్రయత్నం చేసిండు మన జహంగీర్. జహంగీర్ బక్కపలచని దేహం, మెల్లగా చూసే తన చల్లని చూపు ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ 55 ఏళ్ల వయసులోనే ఆగిపోయిన తన గుండె చప్పుడు తెలంగాణ నేల గుండె చప్పుడై ఎప్పుడూ ప్రకంపిస్తూనే ఉంటుంది. రాను తాను మట్టి పొరల్లో కలిసిపోయిన చోట మనం చెవిపెట్టి వింటే కోయిలాలో కోయిలమ్మ, కోయిలాలో కోయిలమ్మ, ప్రజాస్వామ్య తెలంగాణ పెద్దాము రాయే కోయిలమ్మ అనే పాట ఇప్పటికీ వినిపిస్తుంది. ఆ జహంగీర్ పాట శాశ్వతంగా వినిపిస్తూనే ఉంటుంది. ఆ జహంగీర్ మన మధ్యలో ఎప్పుడు నిరంతరం మన చుట్టూనే తిరుగుతుంటాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా మరి జహంగీర్ కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఈ వేదికను ఏర్పాటు చేసి మరి అందరినీ ఆహ్వానించి దీన్ని గొప్పగా తీర్చిదిద్దిన మరి
రంగయ్య గారి టీం, రంగన్న గారి టీం, మరి కృష్ణ వీళ్ళందరూ నన్ను వచ్చి కలిసినప్పుడు తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని చెప్పినాను. మరి మాకు ఒక అవకాశం కల్పించినందుకు మరి ఈ వేదిక ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మా అన్నలందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ జయంగీర్, జోహార్ 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 జయంగీర్, జోహార్ జోహార్. అన్నం తిన్నాం కదా, కొంచెం వేడి ఉంది వాతావరణం, కానీ జర్ర గట్టిగా అందాం. జోహార్ జయంగీర్ అన్న కినబడాలి. జోహార్ జోహార్ జహాంగీర్ అని జోహార్, జోహార్ జయంగీర్, జోహార్ 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 జహాంగీర్ అన్న, జోహార్ జహాంగీర్ అన్న. అందరికీ నమస్కారం. ముందే చెప్పాలి సమయం తక్కువగా ఉందని వేదిక పైన పెద్దలందరికీ మరియు మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. జహాంగీర్ అన్న గురించి చెప్పాలంటే ఇక్కడ వారు అందరూ కూడా ఇప్పటి వరకు చెప్పారు. మా వయసు సరిపోదు, కాకపోతే జహాంగీర్ అన్నకు లలితకు నా అనుబంధం అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే జహాంగీర్ అన్న గురించి రాయాల్సి వచ్చినా, లలిత గురించి రాయాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా ఒకరి చరిత్రలో ఇంకొకరి మాట ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే లలితక్క ఎప్పుడైతే పాట పాడుతుందో పక్కన జహాంగీర్ అన్న కంపల్సరీ ఉంటాడు. జహాంగీర్ అన్న లలితక్క ఉంటే ఆ సభ రక్తి కడుతుంది, ఆ విషయం అందరికి తెలుసు. సో జహాంగీర్ అన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు, అదేవిధంగా మానసికంగా ఇబ్బందులు పడ్డాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎక్కడ ఉద్యమాన్ని అయినా విడిచిపెట్టలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే బెయిల్ దగ్గరని 17 ముక్కలుగా నరకాలంటే వాళ్ళు ముందే ఎన్నో స్కెచ్లు వేసి ఉంటారు. అందులో మొట్టమొదటిసారిగా జహాంగీర్ అన్నని పావుగా వాడుకోవాలని ఆలోచించి ఉంటారు కదా, ఎందుకంటే ఎప్పుడు అక్క పక్కనే ఉంటాడు కాబట్టి. సో అన్నకు బెదిరింపులు వచ్చినాయి, ఆఫర్లు వచ్చినాయి, ఎన్ని వచ్చినా కూడా నా చెల్లె నన్ను చంపినాక నా చెల్లెని చంపాలనే ఉద్దేశంతో జహాంగీర్ ఉన్నాడు. అన్న బతుకున్నప్పుడు నాతో ఎన్నో సందర్భాలలో అనుభవాలు షేర్ చేసుకున్నాడు. ఒకనొక సందర్భంలో ఒక సభకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్ర నిర్బంధం ఉన్నది. రమణాచారి సార్ ఇంతకుముందు చెప్పినాడు, స్టేజ్ మీదకి వెళ్తే కాల్ చేస్తాం అనే సందర్భంలో కూడా స్టేజ్ మీద ఎక్కి పాటలు పాడిన వాళ్ళు మన కళాకారులు. మరి జహాంగీర్ అన్న కానీ వెళ్ళాలి కానీ ఇంట్లో ఎంతో మంది కళాకారులు. అలాంటి సందర్భంలో కూడా ఏ రాత్రి ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో లలితగా కాళ్ళ కాడ పడుకొని పక్కన పడుకొని అక్కని లోపల కాపాడుకున్న సందర్భాలు జహాంగీర్ అన్నకు ఉన్నాయి. అదేవిధంగా సొంత తమ్ముళ్ళ లెక్క లలితకు చూసుకున్నది. ఎప్పుడైతే మీటింగ్ లో పోయినప్పుడు నాకు గుర్తులు ఉన్నాయి, మీటింగ్ సభ జరుగుతున్నప్పుడు జహాంగీర్ అన్న పక్కన నాటుపిస్తాడు. ఎందుకంటే మా అమ్మ చనిపోయినప్పుడు నాకు స్పృహ ఎక్కువ లేదు, 4 సంవత్సరాలు ఉన్నాను, మీకు అందరూ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో అప్పుడు బాధ కంటే జహాంగీర్ అంకుల్ చనిపోయిన బాధ నేను జీర్ణించుకోలేకపోతున్నా. వారం నుంచి 3 వారాల నుంచి నిద్ర పడతలేదు. ఎందుకంటే ఆయన ఇంటి ముందే స్కూల్లో నేను చదువుకున్నాను, ఎప్పుడు నన్ను కంటికి రూపాయలు కాపాడుకున్నాను జహాంగీర్ అన్న. సో అమ్మకు అంకుల్కి ఎంత అనుబంధం ఉందో దేవుడు ఎందుకో నాకు సాదిక్కు మా కుటుంబ సభ్యులందరూ కూడా అంతే అనుబంధం ఇచ్చింది. జహాంగీర్ అన్న విషయం పూర్తిగా తెలియ ముందుకే జహాంగీర్ అన్న కొడుకు సాదిక్ కూడా చాలా దగ్గరగా మేము పోతూ వచ్చినాం. కళాకారుల కుటుంబ సమస్యలు అందరికి అర్థంగా ఉన్నాయి, మీకు అందరూ తెలిసిన విషయమే. కళాకారుల కుటుంబ సభ్యులకు మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే వారం రోజులైనా 2 రోజులైనా ఇంటికి రారు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, చిట్టీలు కట్టేవి ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అక్కడ పోయి వాళ్ళు సుఖపడతారా అంటే పాటలు పాడుకుంటుంటారు. ఏ స్టేజ్ ఏ అవకాశం దొరుకుతుందో మన భావజాలని మన తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, ఇల్లు వాటిని మర్చిపోతారు. కానీ ఇంట్లో ఉండి మాకు ఎన్నో ఇబ్బందులు, కుటుంబ సభ్యులుగా పిల్లలు కానీ భార్యలు కానీ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకంత స్వేచ్ఛ ఇచ్చి ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడి కూడా వాళ్ళకు ఉద్యమాన్ని ముందు నడవడానికి కుటుంబ సభ్యులు కూడా చాలా సహకరిస్తారు. సాదిక్ విషయంలో చాలా రోజులు తెలిసి నాకు ఎక్కడ కూడా నేను కావచ్చు, సాదిక్ కావచ్చు, ఇంకా అమరు పిల్లలు కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళకు తలంపు వచ్చే విధంగా ఎప్పుడు ఏ పని చేయకూడదని మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఎందుకంటే జహాంగీర్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తులు. మేము ఏదైనా తప్పు పని చేస్తే పలానా సూర్యప్రకాష్ పలానా సాదిక్ అన్నారన్న, పలానా కొడుకు అంటారు, బెల్లలో కొడుకు జహాంగీర్ అన్న కొడుకునే మాట్లాడతారని అవి ఎప్పుడు మా మైండ్ లో ఉండి ఆకలి చచ్చిపోయినా సరే వాళ్ళకి ఎప్పుడు కలంకం రాకుండా చూసుకోవాలని మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం. అదే క్రమంలో వాళ్ళ చరిత్రల్ని వాళ్ళ విగ్రహాలని ఈ భువనగిరి గడ్డ మీద కానీ తెలంగాణ కానీ నిలబెట్టనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు మాట ఇస్తున్నారు విగ్రహం పెడతానని. ఇంకో విషయం ఏంటంటే భువనగిరిలో కూడా ఇప్పటికి 27 సంవత్సరాలు బెల్లంతో చనిపోయిన ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతులు నిర్వహిస్తున్నారు.
ఎందుకు అంటే ఆమె మీద ఉన్న ప్రేమతోటి ఆమె చేసిన ఉద్యమం ద్వారా. ఇంట్లో చనిపోయిన వ్యక్తినే పరంగా నడిచే రోజుల్లో 27 సంవత్సరాల తర్వాత బెల్లంతం గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా జాంగీర్ అన్నారు కూడా 100 ఏళ్ళైనా భువనగిరి గడ్డ, తుర్కపల్లి గడ్డ తెలంగాణ గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం అలాంటిది కాబట్టి. సో అందులో వాళ్ళ చరిత్రని మీకు గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రచనలకు ఆహ్వానిస్తున్నాం. ఒక పుస్తకాన్ని అచ్చేయాలని సమగ్రంగా అందులో రచనలు కావచ్చు, చరిత్ర కావచ్చు, కవిత్వాలు కావచ్చు, అవన్నీ కలిపి ఎన్నో రాసి ఆల్రెడీ ఉన్నాయన్న. ఇప్పుడు జాంగీర్ అన్న మీద పాటలు వచ్చినాయి, కవిత్వాలు వచ్చినాయి. ఇవన్నీ గ్రంథస్థం చేసి పెడితే 50 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, చూసుకోవడానికి ఉంటుంది. నాకు ఈ పుస్తకం ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో సేకరణకి ఎక్కడ పోయినా జాంగీర్ అన్న కనిపిస్తుంది నాకు. అరే జాంగీర్ అన్న నాకు ఎంతో సమాచారం వస్తుండే కదా. అన్నకు లలితకు అనుబంధం ఎవరికి లేదు, అంత దగ్గరగా చూసారు కాబట్టి చాలా లోటు అనిపిస్తున్నారు. ఇంకా లేట్ చేస్తే ఇంకెంతో శివ్ సుధాకర్ గారు కావచ్చు, మా రమారెడ్డి సార్ కావచ్చు, మదరెడ్డి సార్, వీళ్ళందరూ, మా భట్రామ్ సింగ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నప్పుడే ఈ పుస్తకాన్ని ముందు తీసుకురావాలి. ఇంకా లాస్ కాదలుచుకోలేదని ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఇదే పనిలో తిరుగుతాం 2 ఏళ్ల నుంచి. వచ్చే 26 తారీఖున 26 కావచ్చు, ఇంకా ముందు ఎప్పుడైనా కావచ్చు, అతి త్వరలో బెల్లపై విగ్రహాన్ని బొడ్డులో ఓపెన్ చేసుకుంటాం. అదేవిధంగా తుర్గబెల్ల జాంగీర్ అన్న విగ్రహాన్ని కూడా ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత పుస్తకంలో బెల్లతగ పుస్తకంలో జాంగీర్ అన్న పాత్ర ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆయన పేరు లేని మనం రాయలేం కాబట్టి. ఓకే, దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. చరిత్ర నిలబెట్టే ఈ మహత్కారంలో అందరూ పాల్పంచుకొని వాళ్ళ చరిత్ర పుటల్లో ఎక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జోహార్ జాంగీర్ అన్న. ఇక్కడ మిగిలింది ఎవరయ్యా అంటే జహంగీర్ అన్న కుటుంబ సభ్యులు, జహంగీర్ అన్న ఆత్మీయులు తప్ప అందరూ అతిథులుగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, చూసిపోదామని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, సభలో ఉండకుండానే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయింది. మరి ఇదంతా కూడా జహంగీర్ అన్న సంపాదించిన ఆస్తి. ఇక మీరే, ఇప్పుడు నాకున్న ఆస్తి మీరే. అంటే కేవలం ఒక కుటుంబ సభ్యులు, ఒక ఆత్మీయుల మధ్య జరుగుతున్నటువంటి సభకు మేము ఆహ్వానించినటువంటి మా రంగనాథ్ వేదిక మీద ఉదయం నుంచి చాలా మందిని చూసినాం. ప్రభుత్వ విప్పు పెద్దల గౌరవనీయులు పి. నాయనయ్య గారి నుంచి మొదలు పెడితే ఆనాటి విప్పు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బొమ్మడి సంతక దాకా చాలా మందిని చూసినాం. మా చెరుకు సుధాకర్ అన్న ఉన్నాడు వేదిక మీద, పాశం యాదగిరి లాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మీయతను పంచుకున్నారు. చాలా మంది అంటే ఒక అభిమానాన్ని సంపాదించుకున్నాడు మా జహంగీర్ అన్న, వాళ్ళ ఆత్మీయతని మూటగట్టుకున్నాడు. మీకు అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం ఏంటంటే నల్లగొండలో భీకరంగా వాన పడుతుంది, రాళ్ళు కూడా పడ్డాయి, కానీ భువనగిరిలో ఒక కొమ్మ కూడా ఇక్కడ ఉంది. మరి ఇట్లాంటి ఈ సభలో చాలా విషయాలు మాట్లాడాల్సిన గొప్ప వేదిక. కానీ ముందుగా జహంగీర్ని కన్నటువంటి ఈ తుర్కపల్లి మట్టికి జహంగీర్ని కన్నటువంటి ఆ కన్న తల్లి ఖదీజకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక మీద. ఎందుకు అనంటే ఒక అద్భుతమైనటువంటి ఆశ కవిని, ఒక అద్భుతమైనటువంటి పల్లె గొలుపుని మనకు అందించిపోయింది ఆ తల్లి. జహంగీర్ ఏం వాడతాడు, జహంగీర్ ఎందుకు వాడతాడు, జహంగీర్ తన జీవన ప్రస్థానాన్ని ఎట్లా కొనసాగించిందని చూసినప్పుడు ఆయన బతికంతా కూడా తీవ్రమైనటువంటి నిర్బంధంలో వచ్చి ఆయన బయటపడ్డాడు. అనేక నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు, చిత్రహింసల్ని చూసిండు, పోలీసు దెబ్బల్ని చూసిండు. మరి అనేక విషయాల్లో అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని, ముఖ్యంగా తెలంగాణ మట్టిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కరువుని, దుఃఖాన్ని, దరిద్రాన్ని, నిరుద్యోగాన్ని మొత్తం అంటే తెలంగాణ ఎందుకు పాడైపోతున్నది, తెలంగాణ ఎట్లా బాగుపడనటువంటి కోణంలో జహంగీర్ ప్రతి అడుగులో ఉన్నాడు. అనేక ప్రజా ఉద్యమాలకు గొంతుకై చివరిదాకా పాటై బతికినటువంటి జహంగీర్ కు ఉద్యమ జోహార్ నడిపిస్తూ ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జనసభ, తెలంగాణ కళా సమితి ఇట్లాంటి వాటి తర్వాత చివరగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యక్రమానికి జహంగీర్ ఒకసారి నల్గొండకు వచ్చినప్పుడు అక్కడ ఈ శ్రీకృష్ణ కమిటీ ఏర్పడినప్పుడు ఆ శ్రీకృష్ణ కమిటీ మీద రాసినటువంటి పాట ఈ ఎంత మాయా సర్కారు అని చెప్పి ఆ రోజు అంతకుముందు తెలుసు అన్న, బెల్లి విషయం జరిగినప్పుడు కానీ మా చర్చ కన్నా
ఆ సందర్భం అంతా తెలుసు. కానీ అది ప్రత్యక్షంగా జహంగీర్ అన్నను చూసిన ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథిలో తాను ఒక కళాకారుడిగా తన ఆత్మీయతను మేము పంచుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం మాకు దొరికింది. చాలా విషయాలు నిజానికి చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి సందర్భం. కానీ ఇంకా కూడా మీ సహనాన్ని నేను పరీక్షించదలుచుకోలేదు. నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ జహంగీర్ అన్న. జోహార్ జోహార్. చెరుకు సుధాకర్ గారికి, మిగతా వాళ్ళందరికీ నా ప్రజాకళా మండలి ప్రజాకళల మండలం. నా పేరు రాజనరసింహ. నేను ప్రజాకళా మండలి 98 నుంచి పనిచేస్తున్నా. ఇప్పటిదాకా మాట్లాడిన అన్ని విషయాలు వచ్చినాయి, నేను మాట్లాడాలనుకునే కూడా వచ్చినాయి. అదే నేను జాంగీర్ మీద రాసిన పాటలో చెప్తా. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, సభాధ్యక్షులు రంగన్న గారికి ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా. జాంగీర్ అన్న నాకు 95లో ఢిల్లీ లలితతో పరిచయమైండు. హుస్నాబాద్ మీటింగ్ లో ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కలిసి ఈయన జాంగీర్ అన్న అని ఢిల్లీ లలితకు పరిచయం చేసిన సందర్భంగా 95 నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్ లో ఎప్పుడు కూడా మాతోటి కలిసి ఆటలాడి పాట పాడినటువంటి జాంగీర్ ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా దుఃఖభరితంగా భావిస్తున్నాం. కనీసం 2 రోజులకు ఒక్కసారి ఫోన్ చేయండి మనకు, తప్పకుండా ఫోన్ అన్న ఎక్కడ ఉన్నావు ఏంది, ప్రతి కార్యక్రమం మేము ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా నువ్వు చెప్తున్నావు కదా అన్న, తప్పకుండా వస్తా. మరి తెలంగాణ ఉద్యమంలో కానీ, డోల్ దెబ్బ కార్యక్రమంలో కానీ, గుట్కా వ్యతిరేక పోరాటంలో కానీ, మద్యపాన నిషేధ ఉద్యమంలో కానీ అనేక పోరాటాలు చేసి ప్రజలు చైతన్యవంతం చేసినటువంటి ఒక ధిక్కార స్వరము జహంగీర్. ఆయనకు ఉద్యోగం వచ్చినా కానీ ప్రతి ఉద్యమ పోరాటాలలో ముందుండి అమరవీరుల యాత్రలో అమరవీరుల పాటలు పాడుకుంటూ మరి ముందు ఉండి ఉద్యమంలో కొనసాగిండు. చివరి వరకు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఒక కమ్యూనిస్ట్ గా బతికిండు, కమ్యూనిస్ట్ గా చనిపోయిండు జహంగీర్. మరి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా ఒకటే పాట పాడైనా. జహంగీర్ అన్న సంస్కరణ సభ అధ్యక్షుడు రంగన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు సునీత మేడం, అదేవిధంగా చెరుకు సుధాకర్ అన్న, రామచంద్ర అన్న, విజయక్క, రమణాచారి సార్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తుర్కపల్లి సిపిఎం పార్టీ మండల కమిటీ పక్షాన విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ అన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నప్పుడే సిపిఎం పార్టీలో ఓనమాలు దిద్దుకొని అప్పుడు ఆంధ్ర ప్రజానాట్య మండలి అనే పేరుతోటి అన్న 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దాని తర్వాత అక్షర శాస్త్ర కళా ఉద్యమంలో నల్లగొండకి ఆయన టీమ్ లీడర్ గా ఉండి ఇక్కడ ఉమ్మడి నల్లగొండ ప్రాంతం మొత్తం ప్రతి గ్రామాన పేరు పేరున ప్రతి చుట్టూ తిరిగి కళా బృందాన్ని, అక్షర బృందాన్ని లీడ్ చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన లేకపోవడం ఇప్పుడు చివరిసారిగా అన్న పాట పాడి నిజంగానే తుర్కపల్లి ఏడుస్తుంది ఆయన లేకపోవడం. మనకు చాలా బాధాకరమైన విషయం. మనకు ఎంత బాధాకరమో అదేవిధంగా వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ అది ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఆ లోటును మనం ఎవరు తీర్చలేము. కానీ ఆయనకున్న మనము ఈ ప్రేమతోటి ఆయన అభిమానాన్ని మనం పొందాము. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి ఆ సభను మీరు విజయవంతం చేసి ఇప్పటి వరకు మీ ఓపికకు ఉన్నందుకు, అదేవిధంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నిజంగా జాంగీర్ అన్న చాలా పెద్దవాడు, తండ్రి లాంటి వాడు. నేను చిన్న పిల్లల ఫస్ట్ జాంగీర్ అన్న వేదిక మీద పాట పాడుతుంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అన్న భువనగిరి ఒక సభలో టిఆర్ఎస్ సభలో ఫస్ట్ నేను అక్కడనే అన్నతోటి పరిచయం. నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. నేను టిఆర్ఎస్ విద్యార్థి విభాగం చౌరపల్లి మండల విద్యార్థి నాయకునిగా మరి పనిచేస్తున్నటువంటి రోజులు అవి. అన్నతో నాకు కష్టపరిచయం. ఆ వేదిక మీద అన్నవాడినటువంటి పాట, ఆ పాటతో నేను పరిచయం అన్నతోటి. తర్వాత కాలంలో కళాకారునిగా నేను అనేకమైనటువంటి వేదికల మీద పాల్గొంచుకున్నా. అన్నవాడినటువంటి పాట ఒకటి నేను ముందు ప్రయత్నం చేస్తాను. నిజంగా ఈ రోజుల్లో కులము మతము
మళ్ళీ వేరియేషన్ చేసేటువంటి రోజుల్లో కూడా నా కళ్ళతో ఒక గొప్ప సంబంధం ఉంది. నిజంగా నాకు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలకు ఒక ప్రోగ్రాం చేస్తున్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా. ఆ సందర్భంలో భువనగిరి మండలం అనాజ్పూర్ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటది. అయితే ఆ సందర్భంలో ఆ విషయం మేము అందరం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అన్నతో మాట్లాడాడు, తమ్ముడు నీకు నిజంగా ఫస్ట్ కొరికే ఉంటాడు అని చెప్పేసి. అంటే ఆయన నార్మల్ గా అందరూ చేయిస్తాడు అన్నారు, చేయిస్తాడు ఆయన జోకులు వేసా ఉంటాడు. అయితే నేను ఇట్లా చేయించిన ఫస్ట్ నీ కొరికే అవుతాడు అంటే నేను నమ్మలేదు. ఏమని చెప్తే నేను ఎట్లా నమ్ముతానంటే నీకు ఫస్ట్ కొరికే అవుతాడు తమ్ముడు అని చెప్పేసి అన్నాడు. కానీ నేను నమ్మనంటే అలా టెంపుల్ ఉందిగా అని చెప్పేసి టెంపుల్ దగ్గర పోయినా ఒక ముస్లిం ఉండి ఆ ముస్లిం క్యాప్ పెట్టుకొని నేను ఒక హిందూ దళిత హిందూనై ఉండి మేము ఇద్దరం కలిసి ఆ గుడిలో పోయినాం. అన్న నువ్వు ముస్లిం కదా గుళ్ళకి ఎట్లా వస్తావు అంటే నాకేం కులమతాలు ఉంటాయి తమ్ముడి, నాకేమున్నాయి, నాకు సమాజంలో ఉన్నటువంటి అందరు నాకు సమానమే, అందరు నా పిల్లలే, అందరు నా బిడ్డలే అని చెప్పేసి అందరు గొప్ప హృదయంతో చెప్పినటువంటి అన్న నేను ఇద్దరం కలిసిపోయి ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో ఆ దేవుని మొక్కి అన్న గంటలు కొడుతున్నటువంటి వీడియోలు ఆ ఫోటోలు ఇంకా నా దగ్గర ఉన్నాయి. నిజంగా జాంగీర్ అన్న చెప్పినట్టే నాకు ఫస్ట్ కొడుకులు పెట్టింది. అంటే ఏ కులమత భేదాలు వేషాలు చూపించినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. నిజంగా ఇంకొక వారం రోజుల్లోనే అన్న చనిపోతాడని ముందు చౌటుపల్లి మండలంలో భాగంగా మా చౌటుపల్లి మండలంలో తెలంగాణ సంస్కృతి సారథి మరి మండల వైజ్గా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మా ఊర్లో ప్రోగ్రామ్ చేసినాం. ఆ నైట్ లేట్ అయింది, మా ఊర్లోనే వండుకుంటూ ఆ రోజు మా ఇంటి దగ్గరనే ఉన్నాడు. మరి ఆ రోజు మరి ఆయనకి ఇష్టమైనటువంటి నాటుకోడి అంటే చాలా ఇష్టం. మరి మా ఇంటి దగ్గర నాటుకోడి వేసుకొని ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి రొట్టెలు చేయించుకొని తిని వచ్చాడు. 3 రోజుల తర్వాత అని చనిపోయింది. చాలా బాధాకరం. ఎందుకంటే గొప్ప హృదయం అన్నది కొట్లాడి తింటాడు, కానీ అంతే హృదయంతో నేను ఇక్కడికి వస్తే కూడా మా కూడా అట్లనే పెడతాడు. కాబట్టి అంత ప్రేమిస్తాడు, అంత ప్రేమ చెప్తాడు. నిజంగా అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పత్తిపాటి రమణాకరణ ఈ రోజు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీకి అధ్యక్షులుగా ఉన్నారు. అది ఈ మట్టి పిట అయినందుకు మేమంతా కూడా గర్విస్తూ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. పెద్దలు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ గంగూరి సుల్తాన్ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా ముందున్న కళాకారులకి, పెద్దలకి నా వినయప్రియ నమస్కారాలు. జాంగీర్ సంస్మరణ సభ నిర్వహించడం అనేది చాలా అపూర్వమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్వీకరించిన రాచకొండ రంగన్న, కృష్ణ, కోట భిక్షపతి గారికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా చాలా మంది కళాకారులు ఈ ప్రోగ్రాం నిర్వహించేటప్పుడు ఇది ఒక పాటల ప్రోగ్రాం, బజాజ్ పాడుతా తీయగా అనే ప్రోగ్రాం లాగా నిర్వహిస్తున్నారు. ఎవరు వచ్చినా పాట పాడి 4 పాటలు పాడి వాళ్ళ కోసమే, వాళ్ళ పేరు కోసమే తాపత్రయపడుతున్నారు. కానీ ఈ సభ ఏ విధంగా నిర్వహించాలంటే చనిపోయిన జాంగీర్ ఎవరో ఉన్నారు, ఆయన గురించి 2 మాటలు మాట్లాడి ఆ తర్వాత ఈ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆయన చేసిన కార్యక్రమాల నుంచి మాట్లాడితే ఈ సభ రసవత్తరంగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది నా అభిప్రాయం ఇది. అయితే ముఖ్యంగా చదువుకుంటే డాక్టర్ కావచ్చు, చదువుకుంటే ఇంజనీర్ కావచ్చు, చదువుకుంటే కలెక్టర్ కావచ్చు, చదువుకుంటే కలెక్టర్ కూడా కావచ్చు. కానీ కళాకారుడు మాత్రం కాలేడు, కాబోడు. కళాకారుడిగా పుట్టాలంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఇది చదువుకుంటే వచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇట్ ఈజ్ ఎ క్రియేటివిటీ. కళాకారుడిగా పుట్టడం అనేదే వాడి పూర్వజన్మ సుకృతం, ఎక్కడో రాసి పెట్టుకున్నాడు. అందుకోసమే రంజింపజేసేవాడు, ప్రజలని రంజింపజేసేవాడు కళాకారుడు. ఆ కళాకారుడు ఒక గొప్ప కళాకారుడిగా పుట్టినందుకు జాంగీర్కు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా ముస్లిం అయినా సరే
ఆయన కుల మతాలకు అతీతంగా ఆయన ప్రతి పాట పైన ఆయన పీర్ల పండుగకు వచ్చేవాడు, అటు రామ కళ్యాణానికి వచ్చేవాడు, అటు వినాయక చవితిలో భజన చేసేవాడు, ఆల్వలో దుంకి ఆడేవాడు. రాముల వారు సేవ వస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించి ఆయన కొబ్బరికాయ కొట్టేవాడు. అందరిలో చాలా మంది జహాంగీర్ పాటగాడిగా తెలుసు. జహాంగీర్ అంతకంటే ఎక్కువ అతిపెద్ద మాటగాడు. ఆయనకి పుట్టిన మొదటి దశలో చాలా మందికి తెలియదు. ఆయన చిన్న ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆయన బాల్యం అంతా కట్టిగా దరిద్రంతో గడిచింది. వాళ్ళ నాన్న హైదరాబాద్లో ఉండేవాడు. వాళ్ళ అక్క జమీల ఇళ్ళలో పనిచేసుకుంటూ ఈ జహాంగీర్ పోషించేది. చదువుకోవాలంటే చదువులేని పరిస్థితి. అయ్యో నేను బడికి పోవాలంటే బడికి పోలేని పరిస్థితి అయింది. ఆ చిన్నతనంలో మా వీధులలో ఈ ఆటో సౌండ్ వచ్చే ఈ పిప్పి పిప్పి అనుకుంటూ ఇది హారం కొట్టుకుంటూ ఈ సౌండ్ చేసుకుంటూ పోతాడు. ఎక్కడ కడుపు నింపుకోవడానికే, ఎక్కడ నా కడుపు నిండుతుందో, ఎక్కడ నా కడుపు నిండాలో అంత మట్టుకే సాగిన జీవితం అంతా. తర్వాత క్రమంలో ఆ ఆకలి పోరు, ఆ ఆకలి మంట ఆయన ఇంటింతాయి బట్టు తింటాయి అన్నట్టు ఒక గొప్ప కళాకారుడు వేసింది. ముందుగా ఆయన మొదటి ఉద్యమంలో చదువు వెలుగు అనే కార్యక్రమం వచ్చేది. ఆ చదువు వెలుగు అనే కార్యక్రమంలో నాకు తెలిసి ఈ మండలంలో ప్రతి గ్రామం తిరిగింది ఆయన. చాలా మంది రాత్రి బడికి వెళ్ళి ఆయన పాటల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన నాటకాల ద్వారా చదువు నేర్చుకుని వెంకమ్మ, కుమరవెల్లి బస్టాండ్ ఇది హైదరాబాద్ పోతుంది అని చాలా మంది చదువు నేర్చుకున్నారు. ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలా మంది. ఇదే కాకుండా ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థలలో ఉండే పనులు చేపట్టి ఈ పనులు ప్రజలకు వెళ్ళాలంటే కేవలం ఈయన పాట ద్వారానే బయటం అయ్యేది. ఇది మెదక్, ఇది కరీంనగర్, ఇటు నల్గొండ, అటు వరంగల్ చాలా మందికి జీవితాల నుంచి ఎంతో మంది కళాకారుల్ని, పాటలు పాడే కళాకారుల్ని, చిన్న పాట పాడే కళాకారులు కూడా ఆయన పిలిచి కాళ్ళకి గద్దె కట్టించి ఎంతో మంది కళాకారులు చేసిన ఘనత మహమ్మద్ జహాంగీర్ది. నాకు ఉన్న పేదరికం, నేను అనుభవించిన పేదరికం నా పిల్లలకు రావద్దు, నా పిల్లలకు ఉండొద్దు. చిన్నతనం నుంచి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా హోటల్స్ రకరకాల బిజినెస్ చేస్తుంటే ఆయన నమ్ముకున్న పాటలు ఎప్పుడు విడలేదు. ఆయన నమ్ముకున్న పాట వెంటనే ఉన్నాడు, ఆయన నమ్ముకున్న పాట వెంటనే నడిచిండు. ఆ పిల్లల్ని చిన్నతనం నుంచి అపురూపంగా పెంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్చి పిల్లకి అమ్మాయికి పెళ్లి చేసిండు, తర్వాత అబ్బాయికి పెళ్లి చేసిండు. ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి ఇల్లు లేని జహాంగీర్ పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలు కాబడుతుంది. నిజంగా అటువంటి తండ్రి, అటువంటి గొప్ప తండ్రి మహమ్మద్ జహాంగీర్. రాబోయే రోజులలో ఈ మట్టి, ఈ గ్రామాలు, ఆయన పాడిన పాటలు, ఆయన ఆడిన ఆటలు, ఆయన మాట్లాడిన తీరు, ఆయనకు 55 సంవత్సరాలలో ఒక్కడంటే ఒకటి శత్రువులు లేడు సార్. ఏ గ్రామాలలో జహాంగీర్ అంటే ఆయన ఎక్కడికైనా ఒక మల్లెతీగలాగా, ఓ చెట్టుకు మల్లెతీగలాగా, ఓ కొమ్మకు మల్లెతీగలాగా అల్లుకుపోయేవాడు. అంత అద్భుతంగా మాట్లాడేవాడు. ఏదైతే పనినైతే సాధించుకోవాలనుకున్నాడో, ఏదైతే పనినైతే సాధించుకోవాలనుకున్నవాడు, మేడం దగ్గరికి వెళ్తూ కూడా, మేడం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా, మేడం ఎంతో పనిలో ఉన్నప్పుడు కూడా ఆయన మాటలతో మేడంని ఆకట్టుకొని ఆయన పని సాధించుకొని వచ్చేవాడు. ఆయన ఘనత పాటతో కాకుండా మాటల్లో కూడా చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. ఇట్లాంటి అద్భుతమైన కళాకారుడు, ఇట్లాంటి అద్భుతమైన ఒక అద్భుతమైన వ్యక్తి మా తుర్కపల్లి మండలంలో పుట్టడం అనేది ఘనత మాకు కూడా ఎంతో గర్వకారణం. ఈ తుర్కపల్లి మట్టి చాలా గ్రామాలకు వెళ్తుంటే మీ తుర్కపల్లి జహాంగీర్ తెలుసా, మీకు తుర్కపల్లి జహాంగీర్ తెలుసా అని చాలా మంది మమ్మల్ని కూడా ఉంటారు. నేను చేసిన పనులలో కూడా నాకు చాలా దాంట్లో నేను చేసిన సినిమాలలో, నేను ఇచ్చిన అవకాశాలలో నా దాంట్లో చాలా సార్లు నటించే అవకాశం కూడా నేను కల్పించిన. ఈ సంస్మరణ సభకు నన్ను కూడా పిలిచి ఈ సంస్మరణ సభలో నాకు జహాంగీర్ గురించి 2 ముక్కలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు
రాచకొండ రంగనకు, మందుల కృష్ణన్నకు, అదేవిధంగా కోట ముఖ్యపతికి, దీని వెనక ఉన్న కళాకారులందరికీ చేతులెత్తి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మలిదేశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఉప చట్టాన్ని మూసి జైలు జీవితాన్ని అనుభవించి ఆయన అనుభవించిన కానీ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని మోస్తున్న మా చెరుకు సుధాకర్ అన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవరున్నా జై భీమ్ అన్నారు. జై భీమ్. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. ఇవాళ నేనడు కాదు, ఐక్యరాజ్య సమితి జ్ఞానం పుట్టిన దినంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్న 200 దేశాల ప్రజలు జై భీమ్ అంటున్న సందర్భంలో జహాంగీర్ మరణ సంస్మరణ సభ జరుగుతుంది. అయితే నేను సుధాకర్ గారు చాలా సుధాకర్ గారితో కూడా నాకు 50 ఏళ్ళ చాలా పరిచయం. ఎందుకంటే దపోడం పెట్టాం వీరన్నతోని 2 సంవత్సరాలు. వర్గకుల సమాజం, భారత సమాజం వర్గ సమాజం కాదు, యూరప్ సమాజం వర్గ సమాజం, సోవియట్ వర్గ సమాజం. కాబట్టి 2 వర్గాలే ఉన్నాయి అక్కడ. ప్రజా విప్లవం, రైతాంగ విప్లవం, కార్మిక విప్లవం సక్సెస్ అయింది. కానీ భారతదేశంలో వర్గకుల సమాజం ఉన్నది. కులంకు వర్గంకు విడదీయవలసిన్నది, కులము నిర్మూలన కావాల్సిన్నది. కులం నిర్మూలన అయిన తర్వాత శ్రమజీవులు సంఘటితమవుతారు అనే భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళము సుధాకర్ రెడ్డి గారు కానీ మహారాజు వీరన్న గారు డాక్యుమెంట్ రాసే ముందు వీరన్న గారు 2 సంవత్సరాలు ఇక్కడ భువనగిరిలో చాలా చర్చలు జరిగినాయి. సత్యమూర్తి గారు, కేజీ సత్యమూర్తి గారితో చర్చలు జరిగినాయి. వర్గకుల సమాజం కాబట్టి భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమము, కార్మిక వర్గ ఉద్యమం ముందుకు వెళ్ళలేకపోయింది అనేటువంటి భావము మాకుండే. అలాంటి భావము కలము గలము గానం మారుతున్న పరిస్థితులను బట్టి, పరిణామాలను బట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగము ఏదైతే నిర్దేశించిందో ఇప్పుడు కూడా చర్చ జరుగుతూ ఉంది. భారతదేశం ఉత్తరాది భారతదేశం పౌరులు, దక్షిణ భారతదేశం పౌరులు, ఉత్తరాది భారతదేశ పౌరులు, దక్షిణ భారతదేశ పౌరులు అన్న వాదన వచ్చినప్పుడు, తెలంగాణ వాదం వచ్చినప్పుడు అసెంబ్లీలో ఎక్కువ తెలంగాణ వాదులే ఉన్నారు. అప్పుడు గద్దర్ మేము ఉద్యమాలు నడుపుతున్న క్రమంలో చర్చించి ఇక పార్లమెంట్కు నడు అని చెప్పి సభ పెట్టాం. చౌటుప్పల్లో పార్లమెంట్కు నడు, ఎందుకంటే రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా చేసే అధికారం పార్లమెంట్కే ఉంది. ఇక పార్లమెంట్కే నడవాలని గద్దర్ అయినా మేము చాలా మీటింగ్ చేస్తాం. దేశపతి శ్రీనివాస్ గారు, విద్యాసాగర్, మేము తెలంగాణ జిల్లాలన్నింటిలో మీటింగ్ పెట్టాము. అలాంటి మీటింగ్లు ఏమైనా ప్రధానంగా కలము గలము ప్రధానమైన పాత్ర వహిస్తుంది సమాజంలో. ఏ సమాజంలో జాతులు చైతన్యమైనప్పుడే ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది. జాతులు చైతన్యం కావాల్సినటువంటి అవసరంలో జహాంగీర్ గారి పాత్ర ప్రధానంగా ఉంది. కాబట్టి జహాంగీర్ను మనము ఈ పరిణామాలలో, ఈ యొక్క సంస్కరణ జరిగే కార్యక్రమంలో జహాంగీర్ గురించి చాలా మాట్లాడారు. నేను కూడా జహాంగీర్ని కూడా అభినందిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ లో అనేక కళాకారులు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క భావజాలాలు, వారి యొక్క మనసులో ఉన్నటువంటి వ్యక్తీకరించి వివరించారు. అందులో నేను కూడా భాగస్వామిగా ఈ యొక్క జహాంగీర్ గారికి జోహార్లు అర్పిస్తున్నా. అందుకొరకే నేను వర్గకుల సమాజమైన భావన, జహాంగీర్ కులం ముస్లిం అయినా హిందూ అయినా ఒకటే అన్నటువంటి భావం వచ్చింది కాబట్టి నేను భారత సమాజమే వర్గకుల సమాజం అనే నిర్వచనం చెప్పవలసిన మాట వచ్చింది కాబట్టి నేను ఆ మాట చెప్పాను. ఇప్పుడు జహాంగీర్ కుటుంబానికి, జహాంగీర్ వారి యొక్క బంధువులందరికీ కూడా మరి వాళ్ళ కుటుంబానికి సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ, జహాంగీర్ గారు ఉద్యమకారుడుగా అనేక
హింసలు అనుభవించాడు. కానీ జహాంగీర్ గారు పోలీసులు ఎప్పుడో ఎన్కౌంటర్ చేస్తారనేటువంటి భావం కూడా మాకుండే. ఈయన కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసులు నిఘా పెట్టినటువంటి మందకృష్ణ, విజయమ్మ పోలీసులు వేరే ప్రాంతాల నుంచి తిప్పబోయినారు. అలాంటి సంఘంలో పనిచేసి ఆనాటి ఆటిపోట్లను ఎదుర్కొని జహాంగీర్ గారు అకాల మరణం అంటున్నారు, సకాల మరణం కాదు. అయితే అకాల మరణం ఏదైనా మేము సమాజంలో ఉంటుంది. అందరూ సజీవులుగా, ఎవరు సజీవులు? సమాజం కొరకు త్యాగం చేసిన జీవే సజీవులు. అందరూ అమరజీవులు కాదు. జహాంగీర్ అమరజీవులు. ఎందుకంటే సమాజము అంగీకరించి ఒప్పుకొని ఈయన యొక్క వాదన, ఈయన యొక్క నడవడిక, ఈయన యొక్క జీవన విధానం సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుందనే భావం ఉన్నటువంటి వాళ్ళు మీరు, మేమందరం కూడా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారికి జోహార్లు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వేదికను ఏర్పాటు చేసిన కళాకారులకు సహకరించిన వాళ్ళందరికీ కూడా జై భీమ్, జై భారత్, లాల్ సలాం. అప్పుడప్పుడు మా రంగాన్ని మర్చిపోతారు కాబట్టి నేను గుర్తు చేయడం కోసం మాట్లాడుతున్నప్పుడు వేరే ఏం లేదు విషయాలు. మేము ఈ ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఈ చెట్టు కింద కూర్చొని జహాంగీర్ అన్న సంస్మరణ సభ జరపాలనుకున్నప్పుడు మనకు ఎవరైనా సహకరిస్తారా, ఎవరు సహకారం తీసుకోవాలో మనం అనుకున్నప్పుడు కొంతమంది పేర్లు అనుకున్నాం. అందరూ సహకరించకపోవచ్చు కానీ మాకు సహకరించినటువంటి వ్యక్తులలో ఇద్దరు గొప్ప వ్యక్తులు. ఒకరు అన్నం పెడితే ఒకరు ఖర్చులన్నీ చూసుకురు. అన్నం పెట్టిన వ్యక్తి సునీతా మేడం గారు, ఆలేరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు. మిగతా ఖర్చులంతా భరించిన వ్యక్తి మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు. అట్లా వీళ్ళిద్దరే ఈ మీటింగ్ మొత్తం చేయడానికి కారణం. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా మా కళాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము అడగగానే మేడం అయితే అసలు మీరు ఏమడుగుతున్నారని మమ్మల్ని అడగలేదు. కూర్చున్నాం అక్కడ. పోయి కూర్చున్నాక మేము మాట్లాడుతున్న కమ్మలో ఎంతమంది వస్తారంటే ఇంతమంది వస్తారు మేడం అని మేమన్నాం. ఏమనుకుని మాకైతే తెలియదు. మేడం ఒకటే మాట మాట్లాడింది, నేను 350 మందికి భోజనాలు ఏర్పాటు చేపిస్తా అని చెప్పింది మేడం. సింపుల్ గా మేమేం అడగలేక ఇంత అని కూడా. ఎమ్మెల్యే గారిని కూడా మా గింటియాన్ని కూడా ఏం అనలేక ఇంత ఖర్చు అవుతుందని చెప్పాం ఒక మాట. ఇంత ఇష్టపో అన్నాడు, అంత ఇచ్చేసాడు. వీళ్ళిద్దరే ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. మిగతా ఇంకో విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఇంకొకటి ఇప్పుడే ఒక బుక్ ఆవిష్కరణ, పాటల బుక్ ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది ఇక్కడ. దానికోసం చెప్పలే ఇక్కడ దీన్ని. అందుకోసమే అప్పటి నుంచి సుధాకరణ మాట్లాడకుండా నేను మాట్లాడుతున్నా ఈ విషయం కోసం. ఎందుకంటే బుక్ ఆవిష్కరణ చేస్తాడు, బుక్ లేదు విషయం మనం చెప్పుకోకుంటే బాగుండదు అనే విషయం కోసం నేను అనుకున్నా. అందుకోసమే ఆ బుక్ కావాలని చెప్పి ఆ పాటలు తర్వాత కొన్ని వ్యాసాలు వచ్చినప్పుడు అవన్నీ కలిస్తే ఒక 30 పేజీలు అవుతున్నాయి అని చెప్పి అన్నప్పుడు నేనే సుధాకరణ గారితో మాట్లాడి, అన్న ఇది ఒకటి చేయన్నా, మీరు చేస్తే పేరు ఉంటుంది అన్న అని చెప్తే సుధాకరణ మంచి మనసుతోటి ఒకటే మాట, అది ఎంత ఖర్చు అన్నా కానీ నేను బుక్కులు ఇప్పించే బాధ్యత నాదని చెప్పింది. అన్నకు సపోర్ట్లు కొట్టండి, మేడంకి సపోర్ట్లు కొట్టండి, అందరికి సపోర్ట్లు కొట్టండి. అది సుధాకరణ చేశారు. ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళ పేర్లు మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను జహాంగీర్ కోసం, జహాంగీర్ చాలా గొప్ప వ్యక్తి అనేది చాలా మంది చెప్పారు. ఇంకా నేను ఉపన్యాసం లెక్క చెప్పడం బాగుండదు, కానీ మీరు అందరూ కూడా సుధాకరణ చెప్పి 2 మాటలు చెప్పి 4 మాటలు చెప్పని వినాలి. ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా నేను ఇక్కడ ఈ ముస్లిం సోదరులు అక్కలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది అన్నలు ఉన్నారు. నిజంగా మనకు స్టార్టింగ్ లో మంది తక్కువ చాలా. నిజంగా మీరు ఎట్లా చేసిర్రో, మీరు ఎట్లా సమ చేసిర్రో కూడా నేను అర్థం చేసుకున్నా. ఇవాళ ఈ సభకు, జహాంగీర్ సభకు ముస్లిం సోదరులు ఎక్కువ వచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు నిజంగా చూసిన స్టార్టింగ్ లో ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే, జహాంగీర్ కోసం జహాంగీర్ బతుకు ధన్యమైందని చెప్పి చివరిలో నేను కొద్ది రోజుల ముందు, ఒక 3 నెలల ముందే చెప్పాను, ఈ బతుకు ధన్యమైంది జహాంగీర్ అని. ఎందుకు చెప్పిందంటే, మేము ఒక ఊరికి డ్యూటీకి పోయినాం, కళాకారులు అందరం. డ్యూటీ అయిపోయింది. ఆ రోజు జహాంగీర్ డ్యూటీకి రాలే. ఏమని చెప్పిండు ఆయన అంటే, మా చుట్టాలు హాస్పిటల్ ఉంటే నేను హాస్పిటల్ పోతున్నా, నేను ఈరోజు డ్యూటీకి రావట్లేదని చెప్పాడు మా టీం లీడర్కి. నిజంగా హాస్పిటల్ పోయినాడు మేము అనుకున్నాం. డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోయిన తర్వాత మేము ఉత్తరే సెల్ ఆన్ చేసుకొని ఆ యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తా ఉన్నాం. నిజంగా ఆయన హాస్పిటల్ పోలే, వాళ్ళ చుట్టాలకి ఏం కాలే.
చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన కొద్ది మందికి మాత్రమే మా కళాకారులకు తెలియవచ్చు. కానీ ఆ సాహసం, ఆ ధైర్యం ఇక్కడ ఉన్న ఎవ్వరూ చేయలేం. అందుకే ఆయన బతుకు ధన్యమైందని చెప్పిన ఆ రోజు ఆయన ఇడ్మా అంతమయాత్రలో పాల్గొన్నాడు. ఇడ్మా అంతమయాత్రలో పాల్గొన్నాడు. జెండా పట్టుకొని, ఎర్ర జెండా పట్టుకొని నడుచుకుంటా ర్యాలీలో పోతుండు. అప్పుడే చెప్పిన రంగన్న జాంగీర్ చూడని చెప్పి చూసినాం. మేము 3-4 చూసినాం. నిజంగా ఇడ్మా సాగు పోవడం అనేది జాంగీర్ బతుకు ధన్యమైంది. ఎన్ని చేసినా ఇడ్మా సాగుకు మనం పోగలుగుతామా? కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి కూర్చున్నది ఇడ్మాను. ఆ అంతిమయాత్రలో పాల్గొన్నాడు. ఆయన బతుకు ధన్యమైంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, తమ్ముడు నరేందర్ ఒక పాట చరణం పాడతాడట. ఆ పాట తర్వాత డాక్టర్ చరిసుధాకర్ మాట్లాడతారు. చివరిగా ఈ సంస్మరణ సభ చివరి సందేశంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఎప్పటికీ రికార్డు కాదు, చరిత్రలో రికార్డు కాదు. తుర్కపల్లిలో కేవలం తుర్కలు మాత్రమే లేదు, హిందూపురంలో కేవలం హిందువులు మాత్రమే లేదు. రమణాకర్ చెప్పినట్టు రేపు భవిష్యత్తు కాలంలో, ఆయన బ్రతుకున్న కాలంలోనే తుర్కపల్లి జహాంగీర్ గెలిచారన్నారు. కానీ హిందూపురంలో నా 2 సార్లు గెలిచినటువంటి బాలా హిందూపురం తెలుసని వాడు అనగలేదు. సినిమాకి బాలా పేరు ఉన్నటువంటి 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఆ బాలయ్య పేరు కలిసి వాడు హిందూపురం బాలయ్య తెలుసని వాడు అనగలేదు. అంటే నత్తిగా మాట్లాడే బాలయ్య క్రేజ్ కంటే ప్రజల పాటలు పాడి ప్రజల మధ్య ఉన్నటువంటి జహాంగీర్కు ఎక్కువ క్రేజ్ ఉన్నది, ఎక్కువ పలుకుబడి ఉందని అర్థం. ఒక మనిషి నిర్విరామంగా ప్రజల మధ్యనే ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి ఓ 35 ఏళ్ళ ప్రజా జీవితంలో ఉన్నందుకే ఈ వేదిక మీద ఒక ప్రజా కళా మండలి, మా రాజనరసు ప్రజా నాట్య మండలి ఒక తరం, ఆ తరం నుంచి ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీకి మొదలు పెడితే బహుజన సమాజ్ పార్టీ దాకా ఉన్నటువంటి మా భట్టు రామచంద్రయ్య గారు, సీనియర్ మోస్ట్ ఉద్యమ నాయకుడు, బెల్లిలంత లాంటి అనేక మంది కళ్ళ ముందు పాశం యాదగిరి గారు, విఐపీలుగా అప్పుడొకరుంటే ఇప్పుడొకరుంటే అప్పటి శాసనసభ్యులు మా చెల్లెలు సునీత, మా బీర్లా ఇదే ప్రస్తుతం 2 గతంలో ఇప్పుడు శాసనసభ్యులు ప్లస్ 1991-92 మొదలు పెడితే అక్కడి నుంచి ఇక్కడి దాకా చాలా విషయాలు కూడా మాట్లాడడానికి ఇష్టపడడానికి ఏంటంటే తను నడిచిన దారి అంత గొప్పది. ఒక సందర్భం ఉంటుంది, ఒక మనిషి ఐడెంటిటీ, ఊరితో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎంత గొప్పగా ఉంటుందంటే, తూఫాన్ గురించి ఎవరన్నా అడిగితే ఏమంటారు? వెంబడే మీ ఊర్లో గద్దరు పుట్టింటారు కదా అంటారు. ఎంత గొప్ప మాట. తూఫాన్లో ఉన్నటువంటి మంత్రులు అయిన ఉండొచ్చు, సైంటిస్ట్ కావచ్చు, అమెరికాలో 1000 కోట్లు సంపాదించిన ఉండొచ్చును, లేకపోతే దేశాన్ని మర్చిపడి ఉండొచ్చును. కానీ తూఫాన్ పేరు చెప్తే గద్దరు పేరు గుర్తు రావాల్సిందే. ఇవాళ సిద్దిపేట పేరు చెప్తే ఏం గుర్తు రావాలి? సిద్దిపేట ఉన్నప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉంటారు, చింతమడక చెప్తాంటారు. అట్లనే ఉద్యమం చేస్తే ఎవరి పేరు ఉంటారు? నాకు కూడా అట్లాంటి గర్వకారం ఒక పేరున్నారు. తెలంగాణ పీడియాక్ తర్వాత మా ఊర్లో ఉన్నటువంటి వ్యాపారులు ఒక పని మీద నిజామాబాద్ పోయింది. మార్కెట్ పోయినప్పుడు ఏ ఊరా అంటే నకరికల్లకు బండి చెరుసులాగా తెలుసా అని అడిగినట్టు. ఏమన్నాడు? చెరుసులాగా తెలుసా అడిగిన పరిస్థితి. మాకెందుకు మా సార్ మా డాక్టర్ అంటే అన్న తర్వాత మాటలు కట్టుకుని వాళ్ళకు పెండింగ్ బిల్లు ఉండేనట మార్కెట్ పెండింగ్ బిల్లు. సార్ ఆ బిల్లు ఏమంటే, అరే నువ్వు నకరికల్లా చెరుసులాగా పోయి నువ్వు ఊరాయనో అంత పెద్ద మంచి ఉండగా కింద పోనీ దగ్గర మాట్లాడతా అని చెప్పి బిల్ సెటిల్ చేసినారు. నేనేమంటున్నంటే, మా సునీత ఎట్లయితే ఏదన్నా ఒక కార్యక్రమానికి వస్తే పచ్చింకి పెట్టి శాసనసభ్యురాలుగా ఒక శాంక్షన్ చేస్తుందో, నా మాట ద్వారా కూడా ఒక మంచికి నిజామాబాద్ మార్కెట్ లో ఒక పని అయింది. అంటే నేను ఎందుకు మాట్లాడితే, చట్ట సభలకు బయట కూడా అద్భుతాలు చేయవచ్చు. మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకపోయినా, జెడ్పీటీసీలు కాకపోయినా ఒక జహాంగీర్ లాగా బతే చాలు, ఉద్యమం చేస్తే చాలు, ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. నేను కరెక్ట్గా చెప్తా ఉన్నా, మహాగాయకుడు ఎవడైనా కూడా సినిమా యాక్టర్లు పెడితే కూడా ఎవడు వస్తుందో పోతుందో తెలియదు. కానీ 10 గంటలు కంటిన్యూస్ గా ఈ సభ జరిగింది. మామూలుగా జరగలేదు. అనుకుంటే ఎంతమంది వచ్చి ఎంతమంది పోయిన నెగిటివ్ విషయాల తర్వాత కానీ అద్భుతమైన కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకోదన్నటువంటి చరిత్ర కళాకారులందరూ ఈ వేదిక మీద వాడింది. వారికి జానపద వాంగ్మయం గురించి తెలుసు, వారికి పాట గురించి తెలుసు, చరిత్రలో తెలంగాణ ఎట్లా మొదలైంది, ఏడ మొదలైంది,
భువనగిరి గుట్ట సాక్షిగా 1995లో ఏం జరిగింది, ఎవరు వాడిరు, ఎవరు నష్టపోయారు, ఎవరు ఎన్ని ముక్కలయ్యారు, ప్రతి సంగతి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడారు. ఇంతకుముందు సూర్య మాట్లాడుతున్న బాధ అనిపించింది, గుర్తొస్తూ ఉంటుంది. ఇవాళ పొద్దున్నే తురకలని మాట్లాడుతున్నారు కదా, మరి ఈ తురకలు తెలంగాణకి ఏమిచ్చిండ్రు? తెలంగాణకు ఒక బందగిలిచ్చింది. ఎవరిచ్చిండ్రు? ఒక బందగిలిచ్చింది. ఒక భూస్వామికి వ్యతిరేకంగా కొట్టాడు, ఒక బందగిలిచ్చిండు. ప్రాణమర్పించి ఒక బందగిలిచ్చిండు. నిజాం కళ్ళల్లో మట్టి కొట్టి వార్తలు రాసి అక్షరాల మొలుకలతోటి కళ్ళు గాయం చేసినటువంటి ఒక సోగుల కాందించాడు. పౌర హక్కుల కోసం నయం చేతుల్లో కిరాతకంగా అత్యధికమైనటువంటి ఒక ఆజమాన్ని ఎన్నిసార్లు అంటారు ఈ దేశంలో తురకలు ఎంతకాలం అంటారు? చాలా బాధ. ఏం జరుగుతాం వచ్చాడు నేను బిజినెస్ పోస్ట్ టైర్ల గాలి కొట్టాడు అట, వాడు ఎప్పుడు బతాడు ఎప్పుడు దత్తడు పూటకెళ్ళదు. వాడు టైర్ల గాలి కొట్టి టైర్ల గాలి ఎక్కువైపోయిన తర్వాత పేదోళ్ళు ఎందుకు నడుతుంటారో వాడు కూడా కావాలని టైర్ల జిహాద్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? టైర్ల జిహాద్ చేస్తున్నాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు తిండి పెట్టేటోడు వాడు ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్లో ఏమేమి పరిస్థితి వదిలిస్తుండో వాడు ఐస్ క్రీమ్లో జిహాద్ చేస్తున్నాడు. అరే మీరు మనుషులా ఎట్లా పుడతారో నాకేం అర్థం కాదు. ఈ దేశంలో ఇప్పటికీ ఈ దేశంలో మా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేమందరం సచార కమిటీ అని ఒకటి ఉండే. సచార కమిటీ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి దేశ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తాం. సచార కమిటీ రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో ఇప్పటికీ అత్యధిక పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎదగని వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ముస్లింలు అని చెప్పి రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. కానీ జరిగే ప్రచారం జరుగుతా ఉంది. అది ఎంత పేదరికం ఉందో రమణాచార్య చెప్పినారు. కప్పులు అడిగేటువంటి పరిస్థితి నుంచి రోజు రోజు అన్నం ఎత్తుకునే పరిస్థితి నుంచి ఎదిగింది జహాంగీర్. అట్లా ఎంతమంది ఎదిగి ఎంత కష్టపడుతున్నారు. అందుకోసం బాధ ఏమనిపిందంటే ఎంతకాలం ఇట్లా కొనసాగుతుంది. అట్లాంటి దాన్ని రూపుమాపడానికి అనుకుంటా నాకు తెలిసి ఎక్కడ ఖాళీ లేకుండా అక్కడ 90 నుంచి మొదలు పెడితే 95, 96, 98 చివరకు 2001లో దాని ముందు తెలంగాణ మహాసభ, జనసభ, ఐక్యవేదిక ఏదున్నా తిరుగుతూ చివరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడితే ఇదే సునీత ఇక్కడ ఉన్నారు. నాకు అంత ప్రత్యేకమైన ఎక్కువగా పరిచయం నాకు లేకపోతే నా గురించి తెలుసు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని చేయిన తర్వాత ఎక్కడి ఊరుకొచ్చేటోడు. ఆ రక్త సంబంధం ఏం జరుగుతుందో నాకు చాలా కాలం తర్వాత అర్థమైంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మరి కృష్ణ లాంటి వాళ్ళు, విజయ్ లాంటి వాళ్ళు చెప్పడం వల్ల మనకు అర్థమైంది. అందుకోసం నేను అంటున్నా కదా, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పోరాటంలో కలిసి పనిచేసినటువంటి రక్త సంబంధం కంటే ప్రపంచంలో గొప్ప సంబంధం ఏది లేదు. అది దేనికి సమానం కాదు, కలుగుతుంది. అందుకోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాష్ట్ర కమిటీ గొప్ప నాయకుడా, కానీ పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి ఇంతమంది మామూలు వచ్చేది. ఇవాళ ఎందుకు దుఃఖం వస్తుందంటే ఒక్కోసారి కడుపులో మంటది. ఒక మనిషిని చిన్నగా చేసేటువంటి అంశం ఉంటుంది కదా, ఎవడు చిన్నగా చేయకూడదు కాబట్టి పుస్తకం తీసుకొస్తామంటే పుస్తకం తీసుకురావాలి బరాబర్. క్యాసెట్ వచ్చింది వాళ్ళ అన్నల పాట జహాంగీర్ అని రాసింది కదా. అన్నల పాట అంటే వెన్నెల పాట అని అర్థం. వెన్నెల అంటే ఏంటిది? ఒక ముస్లిం ఈ దేశంలో సాధారణంగా కష్టం తన యొక్క ఐడెంటిటీని, మతం ఐడెంటిటీ తోటి బతకకుండా ఈ దేశ పౌరుడిగా అన్ని అనుభవిస్తే అది వెన్నెల. ఒక దళితుడు తన జీవితకాలం అనుభవించినటువంటి అస్పృశ్యతలు కాదని చెప్పి బతకగలిగితే అది వెన్నెల. ఒక ఆడపిల్ల తన స్వేచ్ఛను కోరుకొని తను అనుకున్న ప్రకారం జీవించగలిగి భర్తతో పాటు సమానంగా బ్రతకగలిగితే వెన్నెల. కాబట్టి అట్లాంటి ఆవిష్కరణ ఒకటి క్యాసెట్ కూడా జరిగింది వాళ్ళు. అట్లా అవసరం. ఒక బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశీల అని చెప్పి ఎంత రమణ చెప్పినాడు. ఆయన పెద్ద మాటగాడు కూడా. పంచాయతీలు ఏమంటే పరిష్కారం చేసి నిమ్మలంగా కూర్చోబెట్టి చెప్పి సముదాయించి చేసేటువంటి నాయకుడు కూడా. కేవలం గాయకుడు మాత్రమే కాదు. ఈ సందర్భంగా చెప్పాలి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర విద్యలో పాల్గొన్నటువంటి ఏ కళాకారుడు కూడా మేము అలసైపోయినాం అనుకోవద్దు. మీరు గాయకులు మాత్రమే కాదు, గద్దర్లాగా మీరు కూడా నాయకులే. మీరు నాయకులు మాత్రమే కాదు, నాయకులు చేసినటువంటి వాళ్ళు మీరు, ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళు మీరు. అందుకోసమే దానికి కృతజ్ఞతగానే నాకు తెలిసినంత అనుకుంటా మనం తప్పుగా దాన్ని ఇంటర్సెప్ట్ చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం వస్తే బహుశా చరిత్రలో ఎవరికి ఎక్స్పెరిమెంట్ కేసీఆర్ 500 పైబడినటువంటి వాళ్లకు
దాని పేరు ఏం పేరు ఎలా భారత్. సంస్కృతి సారణ పెట్టి మీరు బహుశా ప్రెస్ మీట్ చూస్తే గుర్తు రావాలి. ఇంత కూడా గుర్తు చేస్తున్నా. కళాకారులు మీరు పడ్డ కష్టానికి ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ పోయినా బాధ్యత. నేను సంస్కృతి సారథిలో పనిచేస్తున్న వాడిని. నాకు డాగ్ బంగ్లాల మీటింగ్ పెడతా, ప్రభుత్వ కార్యకలాపాలు చెప్తానటువంటి నజరతో పోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినారు. బహుశా మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలంగాణ వచ్చినందుకు తొలి ఫలితాల్లో అతిపెద్ద ఫలితం కళాకారులకు కూడా వచ్చింది. ఇంకా ఎక్కువ రావాల్సింది. నేనేమి చాలా అద్భుతం జరిగిపోయింది అనడం. ఇంకొక 500 మందికి వచ్చిన నష్టం లేకపోయేది. ఇప్పుడు కూడా అడుగుతామన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీర్లాయలో చెప్పండి, మీరు కూడా ఒక 500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా ఉద్యమకారులు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మీ ప్రభుత్వాలు కూడా గుర్తు చేస్తారన్న గత ప్రభుత్వంతో సహా. ఎవరికి కష్టమే కళాకారుడు నష్టపోయినా సారథికి సంబంధించి ఇంతమంది విజయ చెప్పింది, 5గురు చచ్చిపోయారు. గోదావరి పాడు కదా, పైలం సంతోష్ పాడవాలి కదా. ఆ పైలం సంతోష్ లాంటి వాళ్ళు, జహాంగీర్ లాంటి వాళ్ళు, ఇంకెవరెవరా వీళ్ళ నరేష్, వీళ్ళందరూ వీళ్ళ కోసం నేను డిమాండ్ చేస్తామన్న జహాంగీర్ సభ నుంచి ఈ ప్రభుత్వం రవీంద్ర భారతిలో అధికారికంగా ఈ 5గురు కళాకారుల కోసం ఒక సంతాప సభను పెట్టి ఏం చేయగలుగుతారో వాళ్ళ కుటుంబానికి కూడా చెప్పగలిగేది ఉండుంటే అవాళ మెచ్చుకుంటాను. ఆయన చేయలేదు, నువ్వేం చేస్తావో చెప్పాలి కదా. 300 అడుగులు ఇంకోటి శాపనాలు నువ్వు చేయాలి. వాళ్ళ నీ బాధ్యతను గుర్తు చేస్తున్నా. మీ బాధ్యత ఈ ప్రభుత్వాలది చనిపోయినటువంటి కళాకారులకు అఫీషియల్ ఒక వేదిక రవీంద్ర భారతిలో మీరు వారి సంస్మరణ సభను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను. అది అవసరమని నేను భావిస్తాను. అదేవిధంగా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మన మిత్రుడు అభినయ్ శ్రీనివాస్ చాలా మంచి మాట చెప్పిండు. వాస్తవాన్ని నేను చెప్పదలుచుకున్న కూడా అదే మాట. మీ అందరికి తెలుసు, పాటలు పాడే నాగన్న అంటే మీరు అందరు వినుంటారు. అరుణోదయ నాగన్న అంటారు కదా. ఎంత సాహసమైనది ఎర్ర జెండా పాట పాడితే కదిలిపోవాలి మనం. అద్భుతమైన పాటగాడు ఆయన. బహుశా అంటే ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్ చాలా భూమి మీద చాలా కొద్ది మంది మాత్రం ఉంటుంది. ఆయన చావు బ్రతుకుల మధ్యన ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఖమ్మంలో ఉన్నాడు. ఎవరు కాపాడాలి? కళాకారులందరూ కలిసి, మిగతా వాళ్ళందరూ యశ్పాల్, మిగతా వాళ్ళందరూ కలిసి ఏదో ఒక సోషల్ మీడియాలో పెడితే ఇప్పటికీ మిత్రులు కళాకారులంతా 1000, 2000, 4000, 1000 అట్లా పంపుతా ఉంటే ₹1,00,000 అయిపోతే ఏ మూలకు వస్తాయి అంటున్నా. కళాబంధాన్ని మీరు ఏదంటే దానికి ఏ పేరుగా పెట్టుకోరని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కళాకారులకు ఎవరికి కష్టకాలం వచ్చినా ఈ ప్రభుత్వం నిమ్స్ లాంటి దగ్గర ఎక్కడో దగ్గర ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం తీసుకోవాలి. లీగల్ గా అట్లాంటి జీవో ఒకటి రిలీజ్ కావాలి. అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ దేశంలో ఎవరికి లేనటువంటి అతి గొప్ప సంస్కృతి, పాటల చుట్టూ తిరిగేటువంటి సంస్కృతి తెలంగాణకు మాత్రమే ఉంది. ఆ తెలంగాణకు వచ్చిన పాటల సంస్కృతిలో ఒక అద్భుతమైనటువంటి కంట్రిబ్యూషన్ ఏంటంటే పోరాటాలు జరిగాయి. కాబట్టి పోరాటంతో పాటే పాట అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయగలిగి ఈ స్థాయికి ఇంతమంది కళాకారులు వచ్చింది. ఒక కళాకారుడికి తను జీవించిన కాలంలో పోరాటం మీద ఎంత ప్రేమ ఉంటుందంటానికి ఇంతమంది చివరిగా ఒక మాట చెప్పిండు. మన ఎవరు కృష్ణ చెప్పిండు ఒక మాట, ఎక్కడ నీ జీవితము ఎక్కడ స్టార్ట్ అయినాము. 2001లో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక ప్రధానమైనటువంటి రాజకీయ స్రవంతిగా ప్రారంభమైనాడు. దానితో ప్రారంభమై దాంట్లో నడిచి దాంట్లో ఉద్యోగం వచ్చి ఇంతమంది మీద అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే కొత్త ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ కూడా ఎక్కడో దండకారణ్యంలో అన్యాయంగా చంపబడినటువంటి ఒక సోదరుడి కోసం నువ్వు పోయేటువంటి ఆ ఆర్తి ఉంది కదా, అది ఈ తెలంగాణ నేల సొంతం. ఈ తెలంగాణ నేల సొంతం గుర్తు చేస్తున్నా. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పాటగాళ్ళందరూ గుర్తు చేస్తుంది. మీ బాధ్యత కూడా ఉంది కళాకారులుగా. మిమ్మల్ని కాపాడుకున్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ లో సోదరులకు కూడా గుర్తు చేస్తా ఉన్నా. భువనగిరి సభ పెట్టినాడు, దాని ముందు నడిచిన వాళ్ళల్లో గాద ఇన్నయ్య గారు ముందు నడిచినటువంటి వ్యక్తి. సరదాగా ఇన్నయ్య అనే పేరులో ఎన్ఐఏ ఉంది కాబట్టి ఎన్ఐఏ పట్టుకపోయిందని చెప్పి మా పాఠమన్న జోకులు వేస్తున్నాడు. ఎందుకంటే బాధతోటి కోపంతో వేస్తున్నాడు. అట్లా నేను అంటామన్నా, యావత్ తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులకు ఇన్నయ్య లాంటి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఇవాళ వేలాది మంది ఆడబిడ్డలకు ఒక రక్షణ కల్పించి ఒక మాయమ నడుపుతున్నటువంటి ఇన్నన్నను విడుదల చేయాలి, కేసులు కొట్టివేయాలి, ఎన్ఐఏ పోయే వాళ్ళని కూడా ఎంచే పద్ధతి మానుకోవాలని చెప్పేసి
జహాంగీర్ సంస్మరణ సభ నుంచి డిమాండ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపటికి ఎవరికి వాళ్ళుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఒక ఉద్యమ నాయకుడు కలవడానికి కూడా అవకాశం లేకుండా మనం పోతే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే హిడ్మా ఇప్పుడు మరి ఈ మాట ఉన్నది, హిడ్మా కోసం పోయిండనే మాట అంతకుముందు చెప్తే ఖచ్చితంగా జహాంగీర్ తీసుకొని పోయేటోళ్ళే. అట్లాంటి వాతావరణం ఇవాళ తెలంగాణ. చచ్చిపోతే పోయినందుకు కేసులు పెడతారా? అరే చచ్చిపోతే మన వాడు దేని పోయిండు ఆయన రామచంద్రారెడ్డి అని వాళ్ళ మిత్రుడు ఉంటే చనిపోతే ఎన్కౌంటర్లో వారితో చేసిండు. 3 రోజులు పట్టింది. వచ్చిన తర్వాత దానికోసం కేసు పెట్టిండు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇంత పెద్ద భారతదేశంలో వారు చెప్పిన జైభీం అని చెప్పింది కదా, ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో ఇంత కిరాతకంగా అంత్యక్రియల్లో పాల్గొనేటువంటి అంతిమ సంస్కారం ఉంది కదా, ఆ అంతిమ సంస్కారానికి కూడా అలో చేయనటువంటి ఈ కిరాతకమైనటువంటి ఈ పద్ధతిని ఏ రాముడు కూడా ఆమోదించడు. రాముడు దేన్ని ఆమోదిస్తాడంటే, శ్రీరాముడు దేన్ని ఆమోదిస్తాడు అంటే నిర్విరామంగా ప్రజల సంక్షేమం చూసేటువంటి ప్రభుత్వాన్ని, పాలకుని మాత్రమే ఆమోదిస్తాడు తప్ప కిరాతకం చేసేటువంటి వాడిని మాత్రం రాముడు కూడా ఆమోదించడు. ఈ సంగతి మోడీ అమిత్ షా గుర్తుపెట్టుకోవాలని ఈ వేదికకి మనం డిమాండ్ చేస్తాం. మీకు ఎట్లయితే ఈరోజు చేసినారో మా రాచకొండ రంగన్న కానీ మిగతా వాళ్ళ మొత్తం టీం మా కృష్ణ కానీ వీళ్ళందరూ కూడా ఒక మనిషి ఎడల మీకున్న గౌరవం, మీ ప్రేమని ఇవాళ మీరు ఫిజికల్ గా చూపెట్టగలిగింది. ఏదో ఉట్టిగా మాట మాట్లాడి కవిత్వం రాజు బతుకుకంగా తెల్లారి మర్చిపోవడం కాదు. బరాబర్ 20 రోజులు 30 రోజులు మీరు పడ్డటువంటి బాధ నాకు తెలిసి తల్లి పడ్డ కాన్పు నొప్పితో సమానం అని నేను భావిస్తా ఉన్నా. మీరు పడ్డ కష్టాన్ని తగ్గట్టు ఫలితం వచ్చింది. అందరు కూడా నిలబడ్డారు, ఉన్నారు, అందరు వచ్చి ఎవరు మిస్ కాలే. ఒక మాజీ శాసనసభ్యురాలు అయ్యింది, నేను ఈయన్నే ఉంటే అయిపోయేదాకా ఉంటాను, అమ్మాయి అన్నే కూర్చున్నది. ఎందుకు కూర్చున్నది అంటే ఆ గౌరవం అట్లాంటిది. కాబట్టి మీ అందరికీ గుర్తు చేస్తున్నా, ఇట్లనే జరగాలి. ఎవడు చనిపోయినా ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వాళ్తాయి కదా, ఆ కాకి వారసులం అనుకొని ఇంకా ఆలన్నీ అనుకుని మా ఉపాలి కాకుల గురించి పాట రాస్తా ఉండేవాడు. ఆ కాకుల పాట కాకుల పాట రాసి ఉపాలి రాసింది, కాకి గురించి రాసింది కదా, అంతే కదా. సో ఉపాలి రాసిన కాకి లెక్కన ఏంటంటే మొత్తం కవి కులాలన్నీ కూడా కాకుల తిరిగిన ఎవరికి కష్టం వచ్చినా ఎవడి బాధ వచ్చినా ఆడుకోవాలి, ఎంట ఉండాలి, చచ్చిపోతే అంతిమయాత్రలో పాల్గొనాలి, అంతిమ సభ అవడానికి సర్వశక్తులు ఉండాలి. ఎందుకంటే ఎవడు బతికినా బతకకపోయినా ఒక కవి ఒక నాయకుడు మరణిస్తే ఏడిపోతాడు, శ్మశానానికి పోతాడు, మహాప్రస్థానికి పోతాడు. కానీ ఇక్కడ పోతన మాత్రం ఏమని చెప్పిండు, ఒక కవి మరణించి సత్కీర్తి అయి తారాపదంలోకి ఎక్కి చుక్కలకి వెళ్ళిపోయింది అంటాడు. అవునా? కవికి మాత్రమే తారాపదానికి వెళ్ళి చుక్క అయి ప్రకాశించే అవకాశం అన్నాడు. కాబట్టి యావత్ కవిలోకానికి కళాకారుల విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి కళాకారుడి కోసం పాట పాడండి, ప్రతి కళాకారుడి కోసం సభలు పెట్టండి. ఆ కళాకారుడు తన జీవితకాలం ఏం ఆదరించిందో 10 మంది చెప్పే ప్రయత్నం చేయండి. అది 1000 జ్ఞానపీఠ అవార్డుల కంటే గొప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జహాంగీర్ జన్మధన్యమైంది, జహాంగీర్ కన్నటువంటి తుర్కపల్లికి జన్మధన్యమైంది, ఆ భువనగిరి పుట్ట కూడా ధన్యమైంది, మా నల్లగొండ జిల్లా ధన్యమైంది, యావత్ తెలంగాణ ధన్యమైంది. జహాంగీర్ పేరుతో భవిష్యత్ కాలంలో తప్పకుండా జహాంగీర్ తుర్కపల్లి అనే పిలుస్తారు, బరాబర్ పిలుస్తారు. అది ఆయన జీవితకాలం సాధించినటువంటి గొప్ప. దాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. అవసరమైతే మీ వాట్సాప్ ప్రొఫైల్ లోపల రాసేప్పుడు జహాంగీర్ తుర్కపల్లి అని రాసేసి ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ లోపల డొనేట్ చేయండి. అంతే, అట్లా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవడోడో డప్పు కొట్టుకొని ఎవడో లీడర్ చేస్తారు. మనవాని మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం కష్టపడదాం, మన లీడర్లని, మట్టి మనుషుల్ని, మన లీడర్లందరినీ కూడా గొప్పగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆర్తితోటి మనం జయించడానికి దీనికి జంగంతో సంబంధం లేదు, కులం తోకతో సంబంధం లేదు. వాడు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా కళాకారుడికి నియతుంటే దానికి సంబంధం లేకుండా ఎత్తుకుంటాం. కొన్ని అవార్డులు మాత్రమే, కొన్ని పారితోషికాలు మాత్రమే, కొంతమంది మాత్రమే పక్షపాతంగా వస్తాయి. మనకు ఏమి లేవు. మనకు సింగిల్ 1 సైడ్ గా మనం అవుట్ రైట్ గా వాళ్ళ భుజాన్ని ఎత్తుకోయాలి, మొయ్యాలి. ఈ సంస్కృతి తెలంగాణ లోపల దేశంలో ఎక్కడున్నా లేకున్నా బలంగానే ముందుకు పోవడం కోసం జహాంగీర్ ఇవాళ సంస్మరణ సాక్షిగా యావత్ కవులు కళాకారులందరూ కూడా వాగ్దానం చేస్తారని, దీన్ని ముందుకు తీసుకొని పోతారని వారసత్వానికి భావిస్తూ జోహార్ జహాంగీర్. మీరు నిజంగా మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఎమోషన్ అవుతున్నాం మేము. ఎందుకంటే ఉద్యమంలో మీ మాటలు విని మేమంతా ఉద్యమం చేసిన వాళ్ళం. పక్కన మా సొంత మేడం వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్ గా మాట్లాడే గొప్ప వాక్చాతుర్యమైనటువంటి గొప్ప నాయకురాలు.
అక్కనే మా అక్క విజయ అక్క అంటే మాకు మా అమ్మ లెక్క ఆమె. పక్కన మా పెద్దన్న రామచంద్ర సార్ అంటే నవయువకుడు. ఆయన పేరు భట్టు రామచంద్రయ్య కాదు, నేను ఆయన పేరు చేంజ్ చేసిన, పట్టు వీడిమని రామచంద్రయ్య. నిజంగా కానీ చిన్న ఉన్నప్పుడు అలస్కూల్ అదేంటనే అలస్కూల్ని చదువుకున్నాను నేను. చాలా గొప్ప నాయకుడు మా రామచంద్ర సార్ గారికి. రమణాకర్ అన్న నాకు మొట్టమొదటి చాలా లఘు చిత్రాలలో అవకాశం కల్పించిండు. మన అబ్బాయి మా బోడీలోనే ముంగడు ఉండాలని ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేది అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు అందరూ ఇచ్చేసి జహాంగీర్ అన్నకు నాకంటే ఎక్కువ మీకే ఎక్కువ అనుబంధాలు అన్నతోని, కానీ వారి యొక్క జెండాను మోసుకొని నేను పోతా ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా మన జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు ఆరుగురు సారథి కళాకారులు చనిపోయారట. వేముల నరేష్ అన్న, తమ్ముడు డప్పు సుధాకర్, డప్పు కరుణాకర్, అదేవిధంగా జహాంగీర్ అన్న, తమ్ముడు వేణికొండల్, పైలం సంతోష్ అన్న చనిపోయారు. కాబట్టి వారి ఫోటో ఉందట. చిన్నగా లాస్ట్ కు మీరు అందరు పూలు వేసి ఒక చిన్న పాటతోని వారికి నివాళులు. ఎర్ర ఉప అంటే ఇక సారథి చెప్తున్నా, ఇంకా చాలా మంది ఎర్ర ఉప జంగు ప్రాణ అందరు ఉంది కాబట్టి వారందరికీ జోహార్ అర్పిస్తూ చరణ్ అది తీసుకురా. ఆ ఫోటో పెట్టేసి మేము ఒక చిన్న ఇక్కడే అదేవిధంగా అందరు కూడా వేదిక మీకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అందరు రావాలి. అక్క ప్లీజ్ తమ్మి అందరు ఆచార్య ఉపరాచార్య బాగా అభ్యాచార్య అక్క మీకు రండి. తెలుగు వస్తా కొంచెం వెనుకకెళ్ళండి. అందరు కొంచెం వెనుక జరపండి. పూలు తీసుకో బాగా దయచేసి అందరు రావాలి. సుందర సులభ అన్నా ఇట అన్నా అందరు సంధ్య అందరూ ఇంకా చాలా ప్లీజ్ సారీ. ప్రాణార్పించిన ఉమ్మడి నల్లగొండ కళాకారులకు, రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఉమ్మడి జిల్లా కళాకారులకు థ్యాంక్ యూ అక్క. సుధాకర్లకు, సుంకమేశ్వర గారికి నిజంగా మా సొంతగా థ్యాంక్ యూ అక్క. మీరు ఎంత సేపు అనుకోలే. అది మీకు పెళ్లిళ్ళు ఇవన్నీ ఉంటాయి, అయినా కూడా థ్యాంక్ యూ అక్క. జహాంగీర్ అన్న కోసం మాకు అందరికీ సుధాకర్ అన్న మీరు ఇద్దరు మాకు ఒక 2 కళ్ళ లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా మీ ప్రేమ మా పైన ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్న విషయం